హలో ఫ్రెండ్స్, హిందూ ఫుల్ అనాలిసిస్కి స్వాగతం. ఫస్ట్ ఆర్టికల్, ఇండియాస్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ నీడ్స్ ఎ రిపోర్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎడిటోరియల్ చేసినట్టుగా దీంట్లో వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్ కంటే కూడా జిస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనే ఫోకస్, అంటే వొకాబులరీ మీద కంటే కూడా ఫోకస్ ఎక్కువగా దీంట్లోని జిస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమయ్యేలా చేయడం అనేది దీని యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్. సో లెట్ మీ ట్రై డూయింగ్ దాట్ ఫర్ యూ. సో ఈ ఆర్టికల్ నాకు చాలా నచ్చింది. ఇండియాస్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ నీడ్స్ ఎ రీబూట్. దీని అర్థం ఏంటి? డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్. వాట్ ఈస్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్? సర్వేలెన్స్ అంటే క్లోజ్ మానిటరింగ్, డిసీజ్ అంటే వ్యాధులు, జబ్బులు. సో మనకి దేశంలో వస్తున్న వ్యాధుల్ని, జబ్బుల్ని మానిటర్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో దట్ నీడ్స్ ఎ రీబూట్. అది బాగాలేదు ఇప్పుడు, అది మళ్ళీ స్టార్ట్ చేయాలి మొదటి నుంచి. దాన్ని రిజువనేట్ చేయాలి, దాన్ని రివ్యాంప్ చేయాలి, మొత్తం మార్పు చేయాలి, సమూలంగా మార్పు చేయాలి. సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి అనేది ఈ ఆర్టికల్ యొక్క టైటిల్. దేర్ ఈజ్ ఎనఫ్ రీజన్ టు ఫియర్ ఎ కాంబినేషన్ ఆఫ్ కోవిడ్-19 విత్ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ అండ్ మెడికల్ కాంప్లికేషన్స్ ఇన్ ఇండియా. చూడండి, దేర్ ఈజ్ ఎనఫ్ రీజన్ టు ఫియర్. ఫియర్ అంటే మనం భయపడ్డాం. ఇక్కడ ఫియర్ అనేది వర్బ్గా వాడారు. టు ఫియర్ ఎ కాంబినేషన్ ఆఫ్ కోవిడ్-19 విత్ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ అండ్ మెడికల్ కాంప్లికేషన్స్ ఇన్ ఇండియా. కాంప్లికేషన్ అంటే ఒక వ్యాధి వచ్చినప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, దానివల్ల వచ్చే సెకండరీ ఇల్నెసెస్ని కాంప్లికేషన్స్ అంటారు. హార్ట్ అటాక్తో వెళ్ళావు, దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఆ వేరే ప్రాబ్లమ్స్ని కాంప్లికేషన్స్ అంటాం. అలాగే ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ అంటే ఆల్రెడీ ఉన్నవి. ఇప్పుడు కోవిడ్-19 డెడ్లీ కాంబినేషన్ అయిపోతుంది. ఓన్లీ కోవిడ్-19 వచ్చిన వాడు బాగానే ఉంటున్నాడు. కోవిడ్-19 ఇఫ్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ అండ్ కాంప్లికేషన్స్ దెన్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ డేంజర్. అర్థమవుతుంది? అలాంటి డేంజర్, అలాంటి కాంబినేషన్కి మనం భయపడాలి. భయపడడానికి సరిపడేంత రీజన్ ఉంది అంటున్నారు. సో ఇందులో మొత్తం కాకుండా చూద్దాం, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమవుతున్నాయో అన్నిటినీ మనం పిక్ చేద్దాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం చెప్తుందంటే సమ్ మీకు నెంబర్స్ ఇచ్చిందనమాట. ఇందులో మీకు నెంబర్స్ ఏమున్నాయి చూడండి. 75.3% డెత్స్ హ్యావ్ బీన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 60 years అండ్ అబవ్. అంటే మొత్తం చనిపోయిన వాళ్ళ లిస్ట్ తీసుకుంటే అందులో 3/4 పైన వాళ్ళు ఎవరు 60 years అండ్ అబవ్ వాళ్ళే ఉన్నారంటే ఎక్కువగా ముసలి వాళ్ళు చనిపోతున్నారు. ఫెటాలిటీ రేట్ అంటాం. ఫెటాలిటీ అంటే ద అకరెన్స్ ఆఫ్ డెత్ డ్యూ టు డిసీజ్, వార్. ఇక్కడ డిసీజ్ కాబట్టి డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ 83% ఆఫ్ ద డెత్స్ ద డిసీజ్డ్ వర్ బ్యాట్లింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఐడెంటిఫైడ్ హెల్త్ కండిషన్స్. ఈ చనిపోయిన వాళ్ళు 83% ఎలాంటి వాళ్ళు? దే హ్యావ్ సమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, అంటే న్యూమోనియా కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇలాంటి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు. However, there is even more reason to fear a combination of COVID-19 with existing illnesses and medical complication. The disease is lethal అంటే dangerous for those with compromised immunity. Compromised immunity అంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా లేని వాళ్ళు అని అర్థం అనమాట ఇక్కడ. Brought on by age, existing respiratory infections are essentially malnutrition. మాల్న్యూట్రిషన్ వల్ల కానీ, ఎగ్జిస్టింగ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఏజ్ వల్ల కానీ, ఎవరి ఇమ్యూనిటీ అయితే ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయిందో, కాంప్రమైజ్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉండాల్సినట్టుగా ఉండకపోవడం అయ్యిందో వాళ్ళకి ఈ కోవిడ్-19 అనేది చాలా లీథల్ అయిపోయింది, చాలా డేంజరస్ అయిపోయింది అంటున్నారు. ఇన్ టెక్నికల్ మెడికల్ టర్మ్స్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ కోమార్బిడిటీ. ఈ పదాలు మీరు చాలా చాలా ఇంపార్టెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ కోమార్బిడిటీ. కోమార్బిడిటీ ఈజ్ ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఏ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ మల్టిపుల్ ఇల్నెసెస్. అంటే ఒక డిసీజ్ అని వెళ్తాం, కానీ ఇఫ్ ఈజ్ ఏ కోమార్బిడ్ పేషెంట్, దానికి ఒక ప్రాబ్లం కాదు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ అని చెప్పి వెళ్తాం, కానీ దానికి వేరే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అప్పుడు ఆ వేరే ప్రాబ్లమ్స్ని ఏమంటారు? కోమార్బిడిటీస్ అంటారు. అదనమాట కదా. సో కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం చాలా కష్టంగా ఉంది. విచ్ ఇన్ వేస్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ డయింగ్ ఆఫ్ కోవిడ్-19 ఆర్ డయింగ్ విత్ కోవిడ్-19. సో కోవిడ్-19తో చనిపోయారా, కోవిడ్-19 వల్ల చనిపోయారా అనేది డిఫరెన్షియేట్ చేయడం కష్టమైపోతుంది. అంటే ఒక వ్యక్తి చనిపోయాడు, తనకు ఆల్రెడీ రకరకాల జబ్బులు ఉన్నాయి, అలాంటి వ్యక్తికి కోవిడ్-19 కూడా సోకింది, ఇప్పుడు కోవిడ్-19తో చనిపోయాడు అనుకోవాలి. లేదు ఓన్లీ కోవిడ్-19 వల్లే చనిపోయాడా, ఓన్లీ కోవిడ్-19 వల్లే చనిపోతే డయింగ్ ఆఫ్ అంటాం. ప్రస్తుతం చనిపోవడానికి అది రీజన్, కానీ ఆల్రెడీ వీక్గా ఉన్నాడు అని చెప్పడానికి పాత జబ్బులు ఉన్నాయి కదా అని అర్థం అనమాట. అది డయింగ్ విత్ వస్తుంది, డయింగ్ విత్ కోవిడ్-19. సో బేసికల్గా ఈ పారాగ్రాఫ్ ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది? సో సమ్మరీ తీసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ లైన్ బై లైన్ థింగ్. లైన్ బై లైన్ తీసుకున్నా సరే అల్టిమేట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది సమ్మరీ. సమ్మరీ ఏంటంటే చనిపోయిన వాళ్ళలో 75% పైగా 60 years అండ్ అబవ్ వాళ్ళు ఒక పాయింట్,
సెకండ్ పాయింట్ ఏంటి, చనిపోయిన వాళ్ళలో 83% పైగా వాళ్ళకి ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయి, అంటే కోమార్బిడిటీస్ ఉన్నాయి, వేరే ఇల్నెసెస్ అనేవి ఉన్నాయి అనేది సెకండ్ పాయింట్. అందుకనే దీన్ని బట్టి ఏం ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ 2 డేటా పాయింట్స్ నుంచి, COVID-19 వెన్ కంబైన్డ్ విత్ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ ఈజ్ బికమింగ్ లీథల్. అర్థమవుతుందా? COVID-19 వెన్ కంబైన్డ్ విత్ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ ఈజ్ బికమింగ్ లీథల్ అంటే డేంజరస్ ఫర్ హూమ్, లీథల్ అంటే హార్మ్ఫుల్ అని, హార్మ్ఫుల్ డేంజరస్ అని ఎవరికి, ఫర్ పీపుల్ విత్ కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీస్ కాంప్రమైజ్ అయిన వాళ్ళంటే ఇమ్యూనిటీలు ఉండాల్సిన స్థాయిలో లేని వాళ్ళు ఎవరు, బ్రాట్ ఆన్ బై ఏజ్ కానీ, ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా మాల్ న్యూట్రిషన్ కానీ. ఇది ఓవరాల్గా వాళ్ళు చెప్పాలనుకుంటుంది. సో ఇట్ ఈస్ గెటింగ్ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ పీపుల్ డయింగ్ ఆఫ్ COVID-19 ఆర్ డయింగ్ విత్ కోవిడ్-19తో చనిపోతున్న వాళ్ళు ఎవరు, COVID-19 వల్లే చనిపోతున్న వాళ్ళు ఎవరు అని డిఫరెన్షియేట్ చేయడం అనేది కష్టం అవుతుంది అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ రీడ్ అన్ ఎస్సే, ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఆర్టికల్లో పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేస్తారు. ఈచ్ పారాగ్రాఫ్ ట్రైస్ టు టెల్ యూ వన్ సింగిల్ లైన్, అంటే ఒక లైన్ అంటే ఒక ఐడియా చెప్పాలనుకుంటుంది. ఆ ఒక ఐడియా ఏంటనేది మనం సంగ్రహించాలి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో ఆథర్ చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి, ద కాంబినేషన్ ఆఫ్ COVID-19 అండ్ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ ఈజ్ డెడ్లీ. దట్ ఈస్ ద పాయింట్ దట్ షీ ఈజ్ ట్రయింగ్ టు డ్రైవ్ హోమ్. ఆ పాయింట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి, అంటే ఆ పాయింట్ని సపోర్ట్ చేయడానికి తను ఏం చేస్తుంది, షీ ఈజ్ యూజింగ్ డేటా. రైట్, ఏం వాడింది డేటా, 75.3% ఆఫ్ డెత్స్ హావ్ బీన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 60, ఆ తర్వాత 83%. అండ్ వెన్ యూ రైట్ ఎస్సేస్ ఫర్ గ్రూప్ 1 ఆర్ UPSC, దిస్ ఈజ్ హౌ యూ షుడ్ కన్స్ట్రక్ట్ రైటింగ్ ఎస్సేస్. అంటే యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా, ఆ ఐడియాని ఆ పారాగ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలనుకోవాలి ఫస్ట్. దెన్ ఐడియాని సబ్స్టాన్షియేట్ చేయడం అంటే సపోర్ట్ చేసే డేటా పాయింట్స్ ఇవ్వాలి. డేటా పాయింట్స్ ఎక్కువగా ఇలాంటివి మీకు నెంబర్స్తో వచ్చిన డేటా పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఇట్ యాడ్స్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ టు యువర్ ఎస్సే రైటింగ్. అంటే మీరు రాస్తున్న పాయింట్కి క్రెడిబిలిటీ పెరుగుతుంది, క్రెడెన్స్ పెరుగుతుంది. లేదంటే ర్యాండమ్గా ప్రతి వాళ్ళు కూడా హీరోసే, మనం ఏది పడితే అది రాసేస్తాం, మనకి రకరకాల ఐడియాస్ ఉంటాయి. కానీ అన్లెస్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఏ డేటా, అఫీషియల్ డేటాతో సపోర్ట్ చేయకపోతే దెన్ దట్ జస్ట్ బికమ్స్ అన్ ఒపీనియన్. దానికి పెద్ద మీనింగ్ రాదు, వెయిట్ రాదు. సో ఎస్సే రైటింగ్లో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రీడింగ్ కాంప్రహెన్షన్కి ఆపోజిటే ఎస్సే రైటింగ్. రీడింగ్ కాంప్రహెన్షన్లో ఆల్రెడీ రాసేసిన దాన్ని చదివి అర్థం చేసుకుంటాం. ఎస్సే రైటింగ్లో మన పాయింట్ని ఎదుటివాడికి అర్థమయ్యేలాగా రాస్తాం. సో రీడింగ్ కాంప్రహెన్షన్ చేస్తున్నప్పుడే ఎస్సే రైటింగ్ మైండ్లో పెట్టుకొని చదవాలి. సో ఈ పారాగ్రాఫ్లో సెంట్రల్ ఐడియా ఏంటి, ఆ సెంట్రల్ ఐడియాని మేడం ఈ ఆథర్ ఎలా రిప్రజెంట్ చేసింది, ఆ యాంగిల్లో మీరు చదవడం మొదలు పెడితే యూ విల్ లెర్న్. ఇప్పుడు ఏదో నేను ఒక న్యూస్ రీడర్ లాగా మొత్తం చదివేసి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ లాగా చెప్పేస్తే ఐ డోంట్ థింక్ యూ విల్ గెయిన్ మచ్ ఫ్రమ్ ఇట్. అంటే మేబీ మీకు నచ్చుండొచ్చు, నా ఇంగ్లీష్ తెలుగులో చెప్పడం మీకు నచ్చుండొచ్చు, కానీ యాజ్ ఎ టీచర్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్ యువర్ ఇంప్రూవ్మెంట్. మీ అండర్స్టాండింగ్ ఎబిలిటీస్, మీ కాంప్రహెండింగ్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ చేయడం అనేది నా ప్రధాన ఉద్దేశం. ర్యాండమ్గా రోజు మీరు ఇన్ని వ్యూస్ వస్తాయని, ఇంతమంది చూస్తారని చెప్పేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. సో అల్టిమేట్గా ఎక్కువ మంది సివిల్స్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ చూస్తున్నారు కాబట్టి మీకు ఉపయోగపడేలాగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో పే అటెన్షన్ టు వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. కొంచెం కిందకు వద్దాం. ఇక్కడ చూడండి, ఇష్యూ ఆఫ్ డిసీజ్ వాచ్ అని ఉంది. అంటే అర్థం ఏంటి, డిసీజ్ని వాచ్ చేయడంలోనే ఇష్యూ ఉంది. అంటే డిసీజ్ని మనం గుర్తించడం, పరిశీలించడంలోనే ఇష్యూస్ ఉన్నాయని అంటున్నారు. అది టైటిల్ ఇచ్చేసింది, సబ్ టైటిల్ లాగా. సో లోపల ఏం చెప్తుందో లెట్స్ ట్రై టు సీ. ఇన్ కంపారిజన్ టు మెనీ వెస్టర్న్ కంట్రీస్ కాంబాటింగ్ ద డిసీజ్, ఇండియా అపియర్స్ టు హ్యావ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ రిలేటివ్లీ యంగ్ పాపులేషన్. ఇది మనకు తెలిసిందే. అండ్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ అగైన్ అండ్ అగైన్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే అర్థం ఏంటి, ది పర్సంటేజ్ ఆఫ్ యంగ్ పాపులేషన్ ఓకే అమాంగ్ ది హోల్. అంటే మనకి అవుట్ ఆఫ్ ది హోల్ పాపులేషన్ మొత్తం 100 మంది ఉంటే అందులో యంగ్ 50 ఉన్నారనుకోండి, డెమోగ్రాఫిక్ డివిడెండ్ 50 అంటాం అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటే ఆ కంట్రీకి మంచి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు, దే కాంట్రిబ్యూట్ టు ద జీడిపి గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇండియాకి యంగ్ పాపులేషన్ అనేది రిలేటివ్గా వేరే కంట్రీలతో పోలిస్తే చాలా ఎక్కువ. అందువల్ల ఒక అడ్వాంటేజ్ ఏమైంది, ఇండియాలో ఇన్సిడెన్స్ రేట్, ఈ డిసీజ్ యొక్క ఇన్సిడెన్స్ రేట్ అనేది కంపారిటివ్గా తక్కువగా ఉంది. కాకపోతే నష్టమే, ఇండియాలో ఉన్న మైనస్ ఏంటి, పూర్ హెల్త్ కండిషన్స్. దిస్ ఈజ్ అఫ్ కోర్స్ నెగేటెడ్ బై ద పూర్ హెల్త్ కండిషన్స్ ఆఫ్ ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్. వాస్ట్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్కి మాల్ న్యూట్రిషన్ ఉంది, ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు పెద్దగా కేర్ తీసుకోరు, సిస్టమ్స్ అనేవి సపోర్టింగ్గా లేవు. సో ఇట్ ఈస్ దెన్ ఇంపెరిటివ్ దట్ వీ డు నాట్ ఇగ్నోర్ ది ఆల్రెడీ ప్రివలెంట్ డిసీజెస్ అండ్ ఇల్నెసెస్.
ఈ ఆధార్ పాయింట్ అంతా అదే, ఆల్రెడీ ఉన్న డిసీజుల్ని మనం ఇల్నెసెస్ని ఇగ్నోర్ చేయకూడదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఆవిడ ఏం చెప్పింది, మళ్ళీ ఎలా లింక్ చేస్తుందో చూడండి. దిస్ ఈస్ ఆఫ్ యూనిటీ కన్స్ట్రక్ట్. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పింది, COVID-19 కంబైన్డ్ విత్ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ ఈజ్ డెడ్లీ, అది అక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత ఏం చెప్తుంది మేడం, ఆధార్ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇండియాలో యంగ్ పాపులేషన్ ఉండడం అనేది అడ్వాంటేజే, కానీ ఇండియాకున్న మైనస్ ఏంటి, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్. హెల్త్ అనేది వాళ్ళకి పూర్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయి ఇండియాలో చాలామందికి. సో ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అంటే ఆరోగ్యవంతమైన ఇండియన్స్ తక్కువ ఉన్నారు. సో కాబట్టి అనారోగ్యంతో ఉన్న వాళ్ళని COVID-19 ఎక్కువగా అటాక్ చేస్తుంది కదా, అంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ కదా. సో ఇది మైనస్ అనమాట. అందుకని ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ మీద దృష్టి పెట్టాలి అని చెప్తున్నారు. అన్ఫార్చునేట్లీ రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇండికేట్ ద సైడ్ స్టెప్పింగ్ ఆఫ్ ప్రిసైజ్లీ దిస్ ఇష్యూ. సైడ్ స్టెప్పింగ్ అంటే అవాయిడ్ చేయడం, అంటే దాని మీద స్టెప్ వేయకపోవడం, పక్కకి వెళ్ళిపోవడం, అంటే దాన్ని పట్టించుకోకపోవడం అనమాట. రీసెంట్ ఇష్యూస్ మనం చూస్తే ఇండియాలో ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు అంటుంది. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. There are many among the poor who are battling various diseases but now have little access to major public hospitals in the wake of the lockdown. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఏమైంది, సో హాస్పిటల్స్కి యాక్సెస్ లేదు, ఎందుకంటే చాలామందికి ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ లాక్డౌన్ ఉండడం వల్ల వాళ్ళకి యాక్సెస్ లేకుండా అయిపోయింది. సో ఇందులో అలా మీకు ఏం చెప్పారంటే, ఇప్పుడు రొటీన్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోయింది, అంటే మామూలుగా అవుట్ పేషెంట్ ఆపేశారు, సో దాన్ని తీసుకోవట్లేదు, ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ మాత్రమే చూస్తున్నారు. సో పేషెంట్స్ నౌ కంప్లైన్ ఆఫ్ ఈవెన్ హై హ్యాండెడ్నెస్ అంటే ఎదురుని పట్టించుకోకుండా కొంచెం తక్కువ చేసి చూడడం. హాస్పిటల్లో మనకి వెళ్తే చూడండి, కొన్నిసార్లు మనల్ని పట్టించుకోరు, అక్కడ కూర్చో, వస్తారు, వెయిట్ చేయి అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు చూడండి, దాన్ని హై హ్యాండెడ్నెస్ అంటారు. సో హై హ్యాండెడ్నెస్ ఆఫ్ స్టాఫ్ ఇన్ స్టిల్ ఫంక్షనింగ్ ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఫంక్షన్ చేస్తున్న ఎమర్జెన్సీ యూనిట్స్లో ఇలాగా పేషెంట్స్ని పట్టించుకోకుండా బిహేవ్ చేస్తున్నారని పేషెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారంట. అండ్ టీబీ వార్డ్స్లోను, లేబర్ రూమ్స్లోను, అన్నిట్లో కూడా. ఐరానికల్లీ కార్డియాలజీ అండ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్స్ దట్ క్యాటర్ టు ఎల్డర్లీ సిక్ పేషెంట్స్ ఆర్ టర్నింగ్ అవే మెనీ ఇన్ ద బిడ్ టు స్ట్రీమ్లైన్ క్రిటికల్ కేసెస్. ఇది చూడండి, ఐరానికల్లీ ఎందుకన్నారంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ గివింగ్ ఎ మీనింగ్ దట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, దట్ ఈస్ ఐరానికల్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ స్టేషన్ ఈజ్ బీయింగ్ బర్న్ట్, ఫైర్ స్టేషన్ కాలిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం మనం, ఫైర్ స్టేషన్ పర్పస్ ఏంటి, మంటలు నార్పడం, అదే కాలిపోతే. అందుకే చెప్తున్నాను, మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి ఆపోజిట్గా జరిగితే అది ఐరనీ. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు బాగా వయసు అయిపోయిన, ఐరానికల్లీ కార్డియాలజీ అండ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్స్ దట్ క్యాటర్ టు ఎల్డర్లీ సిక్ పేషెంట్స్, వయసు అయిపోయి సిక్గా ఉన్న పేషెంట్స్ని క్యాటర్ చేసే కార్డియాలజీ డిపార్ట్మెంట్, మన హార్ట్కి సంబంధించిన వాళ్ళు. న్యూరాలజీ అంటే మన నరాలకి సంబంధించిన ఈ డాక్టర్స్ ఏం చేస్తున్నారు, టర్నింగ్ అవే, పంపించేస్తున్నారు వెనక్కి, ఎవరిని, పేషెంట్స్ని. ఎందుకు, ఇన్ ద బిడ్ టు స్ట్రీమ్లైన్ క్రిటికల్ కేసులు వస్తే చూస్తామని చెప్పి వీళ్ళని పంపించేస్తున్నారు. అది ఐరనీ, ఎందుకంటే వాళ్ళే క్రిటికల్, వయసు అయిపోయి బాధల్లో ఉన్న వాళ్ళే క్రిటికల్ కదా, క్రిటికల్ కేసులను చూడాలని చెప్పి వీళ్ళని పంపించేయడం ఏంటి, మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి ఆపోజిట్గా ఉంది, అందుకే దానికి ఐరానికల్ అన్నారు. ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అన్ అగ్రవేషన్ ఇన్ ద పూర్ హెల్త్ కండిషన్స్ ఆల్రెడీ ఎఫెక్టింగ్ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ లిమిటెడ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ సర్వీసెస్. సో ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది, అగ్రవేషన్ జరుగుతుంది. అగ్రవేషన్ అంటే ఉన్న పరిస్థితి ఇంకా పాడైపోవడం. సో ఉన్న వాళ్ళని మనం సరిగ్గా కేర్ తీసుకునే పరిస్థితులు వస్తున్నాయి లాక్డౌన్ వల్ల, కాబట్టి ప్రజెంట్ హెల్త్ సిస్టమ్ అనేది ఇంకా పాడైపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటుంది అన్నమాట. సో ఈ పారాగ్రాఫ్లో మొత్తం మీరు ఒక సమ్మరైజ్ చేయాలనుకుంటే, లాక్డౌన్ అనేది ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతోంది, ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ ఫీల్ అవుతున్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది కలుగుతోంది అనేది దీని యొక్క సమ్మరీ, ఈ యొక్క పారాగ్రాఫ్ యొక్క సమ్మరీ. మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. లెట్ us స్క్రూటినైజ్ దిస్ ఇష్యూ మోర్ క్లోజ్లీ. ఇష్యూని ఇంకొంచెం క్లోజ్గా స్క్రూటినైజ్ చేద్దాం, పరిశీలిద్దామని చెప్పి ఉంటుంది. ఇందులో చూడండి, మెనీ ఆఫ్ దీస్ అడ్వర్స్ మెడికల్ కండిషన్స్ ప్రివలెంట్ అమాంగ్ among the vast majority of our country are not even identified due to the lax disease surveillance system. ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. లాక్స్ అంటే మీకు ఎలా చెప్పాలి, ఉండాల్సినంతగా ఉండకపోవడం, ఓకే, లెస్ కేర్ఫుల్ అని, లేకపోతే లెస్ సివియర్ అని, కరెక్ట్గా లేకపోవడం, సింపుల్గా తీసుకోండి, ఇది వొకాబులరీ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ.
ల్యాక్స్ డిసీజ్ సర్వీలెన్స్, అంటే డిసీజ్ సర్వీలెన్స్ సిస్టమ్ ఎలా ఉండాలని మనం అనుకుంటామో అలా ఉండట్లేదు, అలా ఉండని అని అర్థం అనమాట. రైట్. సో అలాంటి సిస్టమ్ వల్ల చాలా మెడికల్ కండిషన్స్, అంటే మనల్ని ఇబ్బంది పెట్టే ఎన్నో మెడికల్ కండిషన్స్ దే ఆర్ నాట్ ఈవెన్ ఐడెంటిఫైడ్, వాటిని ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అని చెప్తున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చూడండి. ఈ పారాగ్రాఫ్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఉన్న దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. అంటే ఆల్రెడీ సిస్టంలో ఉన్న ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని మనం సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అని చెప్పారు. నెక్స్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ద ఫెయిల్యూర్ ఆఫ్ డిసీజ్ సర్వేలెన్స్ రిక్వైర్స్ ఎక్స్ప్లెనేషన్ అన్నారు. ఫర్ వన్, ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ సో ఫెయిల్ టు రిపోర్ట్ దేర్ కండిషన్ టు సర్టిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. ఫస్ట్ ఇష్యూ ఏంటి? చాలామందికి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేవు. సో కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దే ఫెయిల్ టు రిపోర్ట్, చెప్పడానికి ఎవరు లేరు అక్కడ, సో వాళ్ళు చెప్పట్లేదు. అది మొదటి ప్రాబ్లం. అర్థమైందా? ఇది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ చూడండి. ఈవెన్ వెన్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ హ్యాస్ యాక్సెస్ టు సచ్ ఫెసిలిటీస్ దేర్ క్లినికల్ కేస్ డస్ నాట్ ఆల్వేస్ కల్మినేట్ ఇన్ ద రిక్వైర్డ్ టెస్టింగ్. ఒకవేళ నిజంగా వెళ్ళినా సరే వాళ్ళని టెస్టింగ్ చేయట్లేదు. కల్మినేట్ అంటే రీచ్ క్లైమాక్స్ అని, అంటే చివరికి, అంటే ఆ కేసు అనేది చివరికి టెస్టింగ్ వరకు వెళ్ళట్లేదు అని అర్థం. ఎలాంటిది? బ్లడ్ టెస్టింగ్ కానీ, థ్రోట్ స్వాబ్ కానీ, స్పుటమ్ కానీ, స్టూల్ కానీ, యూరిన్ కానీ, ఏదో ఒక టెస్టింగ్ జరగాలి, అది జరగట్లేదు. థర్డ్, ఒకవేళ నిజంగా జరిగితే దెర్ ఇస్ ఎ వైడ్ స్ప్రెడ్ ప్రాక్టీస్ అమాంగ్ ద pathological laboratories to categorize diseases on the basis of the pre-existing classificatory system, which results in failure to identify the definitive cause, etiology for an illness by differentiating and separating pathogens, the disease causing microorganism, on the basis of variations in groups, subgroups and strains etc. దీని అర్థం ఏంటి చూడండి. మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ ప్రాబ్లం ఏమని చెప్పారు? చాలామంది వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల రిపోర్ట్ చేయట్లేదు, మొదటి ప్రాబ్లం. రెండో ప్రాబ్లం, ఒకవేళ వాళ్ళు రిపోర్ట్ చేసినా సరే, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ వెళ్ళి రిపోర్ట్ చేసినా సరే, రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ ఆ కేసులు టెస్టింగ్ వరకు వెళ్ళట్లేదు అనేది రెండో ప్రాబ్లం. టెస్టింగ్ చేస్తేనే కదా తెలుస్తుంది ప్రాబ్లం ఏంటని, అది రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం ఏంటి? ఒకవేళ టెస్టింగ్ వరకు వెళ్ళినా సరే ఆ టెస్ట్ చేసే ప్యాథలాజికల్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సరిగ్గా కేటగరైజ్ చేయట్లేదు అనేది మూడో ప్రాబ్లం. కేటగరైజ్ చేయడం అంటే మీకు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని ఒక కేటగిరీ పెట్టుకుంటారు వాళ్ళు, అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ సంబంధించిన ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు రకరకాల బ్యాక్టీరియాలు కావచ్చు. ఒక బ్యాక్టీరియా వల్లే వస్తుందని చెప్పలేం కదా. అంటే మనం ఎప్పుడూ చూసే బ్యాక్టీరియా వల్ల వస్తుందా, కొత్త బ్యాక్టీరియా ఏదన్నా ఈ ప్రాబ్లమ్ని కాజ్ చేసిందా అని నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు వెళ్ళట్లేదు. ఓకే, ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంతవరకు హై లెవెల్లో కేటగిరీ చేసి వదిలేస్తున్నారు. ఇది ఎప్పుడూ కాజ్ చేసే బ్యాక్టీరియాయే ఈ ప్రాబ్లం కాజ్ చేసిందా, కొత్త బ్యాక్టీరియా ఏదన్నా కాజ్ చేసిందా, లేదా పాత బ్యాక్టీరియాలోని కొత్త జీనోటైప్, అంటే చూడండి సబ్ గ్రూప్స్, స్ట్రెయిన్ అంటే అర్థం ఏంటి? జీన్లో వేరియేషన్, కొత్త వేరియేషన్ ఏమన్నా ఉన్న జీన్లో కొత్త వేరియేషన్ ఉన్న బ్యాక్టీరియా అయినా దీనికి కాజ్ చేసిందా, డెఫినిటివ్ కాజ్ ఏంటి, ఈ బ్యాక్టీరియాని ఆల్రెడీ ఐడెంటిఫై చేసామా లేదా, ఈ సబ్ లెవెల్ మానిటరింగ్ అనేది జరగట్లేదు, క్లాసిఫికేషన్ అనేది జరగట్లేదు. అండ్ దిస్ ఈజ్ అ హ్యూజ్ ఇష్యూ ఈజ్ వాట్ ది ఆథర్ ఇస్ ట్రైయింగ్ టు సే. అర్థమవుతున్న థర్డ్ పాయింట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ యాక్చువల్గా ఓవరాల్ జిస్ట్ అదే అనమాట. అందుకే ఇక్కడ ఎటియాలజీ అంటే అర్థం అదే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్. ఓకే, అంటే ఏదైనా డిసీజ్ కానీ, ఏదైనా ప్రాబ్లం కానీ దాని కాజ్ ఏంటి, దాని ఎందుకు వచ్చింది అని చెప్పి చేసే స్టడీని మనం ఎటియాలజీ అంటాం. సో అది సరిగ్గా లేదు, ఎందుకంటే ఫుల్ లెవెల్లో చేయట్లేదు, జస్ట్ హై లెవెల్ క్లాసిఫికేషన్ చేస్తున్నారు, సబ్ క్లాసిఫికేషన్ చేయట్లేదు, బ్యాక్టీరియా గ్రూప్ ఏంటి అదేంటి అనేది చూడట్లేదు అంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఇప్పుడు మనం ఎన్ని చదివేసాం? ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది ప్రెస్ బ్రీఫింగ్లో ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. సెకండ్లో డిసీజ్ వాచింగ్లోనే ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. థర్డ్ పారాగ్రాఫ్లో ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్తో బాధపడుతున్న వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు అనేది చెప్పారు. తర్వాత ఇష్యూని ఇంకొంచెం స్క్రూటినైజ్ చేశారు. అంటే డిసీజ్ వాచ్ కదా ఇదంతా, డిసీజ్ని ఐడెంటిఫై చేయడంలో ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నాము. సో దాన్ని ఇంకొంచెం ఐడెంటిఫై చేసేసరికి ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్పారు? సిస్టంలో ఉన్న లోపాలన్నీ ఐడెంటిఫై చేశారు. మొదటి లోపం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మొదటి లోపం ఏంటి? చాలామందికి ఫెసిలిటీస్ లేవు, అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు రిపోర్ట్ చేయడానికి ఫెసిలిటీస్ అందుబాటులో లేవు.
సెకండ్ లోపం, ఒకవేళ రిపోర్ట్ చేసినా కొంతమంది ఆ రిపోర్ట్ చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ వరకు వెళ్ళాలి. ఎందుకంటే టెస్టింగ్ ఫెసిలిటీస్ లేకపోతే ఏమవుతుంది, ఆ పర్లేదని పైన ఏదో మందులు ఇచ్చి పంపించేస్తారు, టెస్టులు చేయరు. సెకండ్ ప్రాబ్లం. మూడోది, ఒకవేళ టెస్టింగ్ వరకు వెళ్ళినా సరే ఇండియాలో ప్రజెంట్ ఉన్న చాలా ప్యాథలాజికల్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో, టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫర్దర్ లెవెల్కి వెళ్ళట్లేదు. ఫర్దర్ లెవెల్కి వెళ్ళట్లేదు అంటే అర్థం ఏంటి, ఏ బ్యాక్టీరియా ఆల్రెడీ తెలిసిన బ్యాక్టీరియానా, అన్నోన్ బ్యాక్టీరియానా, కొత్త స్ట్రెయిన్ ఏమన్నా ఉందా, ఇలాంటి విషయాల్లో ఫర్దర్ రీసెర్చ్ వాళ్ళు చేయట్లేదు. చాలా హై లెవెల్ క్లాసిఫికేషన్ చేసి విడిచిపెట్టేస్తున్నారు అనేది ఇందులో ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జిస్ట్. ఇదంతా చెప్పడానికి ఒక కారణం ఉంది. బికాజ్ మేడం దిస్ ఆథర్ ఈజ్ బిల్డింగ్ ద కాంటెక్స్ట్ బిల్డ్ చేస్తున్నారు. వెళ్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. సైలెంట్ ఎపిడమిక్స్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు కరోనా వైరస్ సైలెంట్ ఎపిడమిక్ కాదు, బికాజ్ ఇట్ ఈస్ మేకింగ్ ఎనఫ్ నాయిస్. ప్రపంచమంతా దాని గురించి మాట్లాడుకుంటే ఇంకా సైలెంట్ ఎపిడమిక్ ఎలా అవుతుంది? సైలెంట్ ఎపిడమిక్ అంటే అర్థం ఏంటి, ఎవరు దాని గురించి పట్టించుకోరు, కానీ దాని పని అది చేసుకుంటుంది. ఎంతోమందిని సైలెంట్గా చంపుకుంటూ వెళ్ళిపోతుంది. దాని గురించి ప్రభుత్వాలు పట్టించుకోవు. అలాంటి వాటిని మనం సైలెంట్ ఎపిడమిక్స్ అని అంటాం. ఇది ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో ఒకసారి చూడండి. దేర్ ఈజ్ కాన్సిక్వెంట్లీ అనే పదం ఎందుకు వచ్చింది? ముందు జరిగిన కారణాల వల్ల. సో కాన్సిక్వెంట్లీ పర్వేసివ్ నాన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ డెఫినిటివ్ కాజ్ బిహైండ్ ఎ నెంబర్ ఆఫ్ ఇల్నెసెస్. అర్థమైందా? పర్వేసివ్ అంటే వైడ్ స్ప్రెడ్, మనకు తెలియకుండా మొత్తం వైడ్ స్ప్రెడ్ అవ్వడం. నాన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ డెఫినిటివ్ కాజ్, ఐడెంటిఫై చేయకపోవడం అనేది స్ప్రెడ్ అయిపోయింది. అర్థమవుతుందా? వ్యాధి స్ప్రెడ్ అవ్వడం అని కాదు, ఐడెంటిఫై చేయకపోవడం అనే కాన్సెప్ట్ ఇండియాలో కామన్ అయిపోయింది. ఏంటి ఐడెంటిఫై చేయకపోవడం? ఆఫ్ ఎ డెఫినిటివ్ కాజ్ బిహైండ్ ఎ నెంబర్ ఆఫ్ ఇల్నెసెస్. చాలా వ్యాధులు వెనక ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, అందుకే దాని ఎటియాలజీ అన్నారు. ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేయకపోవడం అనేది ఇట్ హెస్ బికమ్ ఆల్ టు పర్వేసివ్ ఇన్ ఇండియా. ఇట్ హెస్ బికమ్ క్వైట్ కామన్. ఇట్ హెస్ బికమ్ వైడ్ స్ప్రెడ్ ఇన్ ఇండియా. ఈ కారణాల వల్ల మెనీ ఎయిల్మెంట్స్ అంటే ఇల్నెసెస్ are simply clubbed together and referred to by generic names such as RTI, respiratory tract infection, UTI, acute AFI, acute undifferentiated fever of unknown origin. ఇలా బ్రాడ్ కేటగరైజేషన్ చేసేస్తున్నారు, సబ్ కేటగరైజేషన్ చేయట్లేదు, మైక్రో ఆర్గానిజం లెవెల్ వరకు వెళ్ళట్లేదు. అంటే ఏ బ్యాక్టీరియా, ఏ వైరస్, ఏ స్ట్రెయిన్ అంతవరకు వెళ్ళట్లేదు. ఇది ప్రాబ్లం. Certain of these undifferentiated illnesses are known to affect lakhs of people every year worldwide. ఇలాంటివి మనకు తెలియకుండా, ఎందుకు మనం పట్టించుకోవట్లేదు కదా ఏ కేటగిరీ అని, హై లెవెల్లో చెప్పేస్తున్నాం. సో డాక్టర్స్ కూడా ఏంటంటే హై లెవెల్లో దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. టెస్టింగ్ అనేది ఆ లెవెల్లో జరగట్లేదు కాబట్టి. సో ఇవేంటవుతుంది, ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో పేషెంట్స్ని ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. దే క్లెయిమ్ మెనీ లైవ్స్, ఎన్నో జీవితాలనవి క్లెయిమ్ చేసుకుంటున్నాయి, చంపేస్తున్నాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఆఫ్ ద పూర్ హూ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ లో ఇమ్యూనిటీ అండ్ హ్యావ్ లిమిటెడ్ యాక్సెస్ టు హెల్త్ కేర్. ఎలాంటి వాళ్ళు చనిపోతారు? పూర్ పీపులే కదా, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, లిమిటెడ్ యాక్సెస్ టు హెల్త్ కేర్. సోర్సెస్ క్లెయిమ్ దట్ ఆర్టీఐ అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కిల్స్ ఓవర్ 900 people in India every day. చూడండి, ఇది చదివినప్పుడు మనకు అనిపిస్తుంది బేసికల్గా ఇప్పుడు COVID-19 రోజుకి ఎంతమంది చంపుతుంది? 58. నిన్నటికి మొన్నటికి 50 మంది, 60 మంది. దానికి మనం ప్రతిరోజు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది రోజుకి 900 మందిని చంపుతుంది సైలెంట్గా. ప్రతిరోజు జరుగుతుంది అది, కానీ ప్రభుత్వాలు కానీ దాని గురించి అంత అటెన్షన్ పే చేయవు. Likewise, acute lower respiratory tract infection ALRTI, which affects mostly children below the age of 5 years, has been known to infect approximately 3.4 crore people every year worldwide. 3.4 కోట్ల మందిని ఎఫెక్ట్ చేస్తుంది. In recent years, it has led to 66,000 to 1,99,000 deaths. అంతమంది చనిపోయారు దానివల్ల. Shockingly, 99% of these deaths are reported from developing countries. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచే ఇవి రిపోర్ట్ చేయబడుతున్నాయి. అండ్ ఇండియా హ్యాస్ ఎ లార్జర్ షేర్ ఇట్. ఇండియాలో దాని షేర్ చాలా ఎక్కువగా ఉంది. ద లార్జ్ నెంబర్ ఆఫ్ హాస్పిటలైజేషన్స్, ఎనామస్ డెత్స్ అండ్ సఫరింగ్ కాజ్డ్ బై కంటేజియస్ అన్డిఫరెన్షియేటెడ్ డిసీజెస్ ఇండికేట్ ద ప్రివిలెన్స్ ఆఫ్ పర్సిస్టెంట్ బట్ అన్డిక్లేర్డ్ సైలెంట్ ఎపిడమిక్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో లాస్ట్ లైన్ మీకు చాలా ఇంపార్టెంట్. చూడండి, ద లార్జ్ నెంబర్ ఆఫ్ హాస్పిటలైజేషన్స్, ఎనామస్ డెత్స్ అండ్ సఫరింగ్ కాజ్డ్ బై కంటేజియస్ అంటే తెలుసు కదా, వ్యాపించేది, అన్డిఫరెన్షియేటెడ్ డిసీజెస్,
అన్డిఫరెన్షియేటెడ్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి? ఇప్పుడు ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి రకరకాల కారణాల వల్ల రావచ్చు. ప్రైమరీ కాజ్ ఏంటనేది ఎస్టాబ్లిష్ చేయట్లేదు, చెప్పేస్తున్నాం అంతే. అందుకే డిఫరెన్షియేట్ చేయట్లేదు, అది ఈ బ్యాక్టీరియా వల్ల లేకపోతే ఆ బ్యాక్టీరియా వల్ల ఎందువల్ల అని డెఫినేటివ్ కాజ్ని ఐడెంటిఫై చేయట్లేదు. అందుకే అన్డిఫరెన్షియేటెడ్ అయిపోయింది అది. అలా 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 వదిలేయడం వల్ల ఇట్ ఇండికేట్స్ ద ప్రివిలెన్స్ ఆఫ్ పర్సిస్టెంట్, అంటే కంటిన్యూ అయ్యేవి వితౌట్ ఇంటరప్షన్, బట్ అన్డిక్లేర్డ్ సైలెంట్, కానీ బయటికి డిక్లేర్ చేయబడని సైలెంట్గా వ్యాప్తి చెందే ఎపిడమిక్స్. ఇది దాని అర్థం. అంటే ప్రభుత్వాలు దీని మీద ఫోకస్ చెయ్యవు, కానీ సైలెంట్గా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి, ఎందుకంటే వాటిని డిక్లేర్ చేయట్లేదు. ప్లస్ అవి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది పూర్ పీపుల్ని కాబట్టి. అది ఇక్కడ మేడం చెప్పాలనుకుంటున్న విషయం. నెక్స్ట్ చూద్దాం. ఈవెన్ ఇఫ్ ద డెఫినేటివ్ కాజ్ ఆఫ్ అన్ ఇల్నెస్ ఈజ్ ఐడెంటిఫైడ్, ఇట్ డస్ నాట్ నెసరీలీ గెయిన్ ద ఫోకస్డ్ అటెన్షన్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఇది కూడా చూడండి, ఇప్పుడు నిజంగా ఐడెంటిఫై చేసినా సరే అది సైంటిఫిక్ రీసెర్చ్ యొక్క అటెన్షన్ని గెయిన్ చెయ్యట్లేదు, దాని మీద రీసెర్చ్ చేయాలని ఎవరు అనుకోవట్లేదు. యాజ్ ద డిసీజ్ ఎవాల్వ్స్ బట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ రిమైన్స్ ఫ్లీటింగ్ అంటే డిసీజ్ పెరుగుతూనే ఉంటుంది, కానీ డిసీజ్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఫ్లీటింగ్ అంటే కొంచెం సేపు మాత్రమే ఉండేదాన్ని ఫ్లీటింగ్ అంటాం. సంథింగ్ దట్ లాస్ట్ ఫర్ ఏ వెరీ ఫైనైట్ టైం, కొంచెం సేపు మాత్రమే ఉండేది, అంటే ఇంట్రెస్ట్ కొన్నాళ్ళే ఉంటుంది, తర్వాత పోతుంది అని అర్థం. ద డిఫరెన్సెస్ డెవలపింగ్ ఇన్ ద సబ్ గ్రూప్స్ స్ట్రెయిన్స్ ఇన్ జీనోటైప్ ఆఫ్ ద ప్యాథోజన్ కన్సర్న్డ్ ఫెయిల్ టు బి కన్సిస్టెంట్లీ ట్రాక్డ్. దాన్ని ఎవరు ట్రాక్ చేయట్లేదు. ఆ జీనోటైప్ ఏంటి, ఎందుకు మారుతుంది, స్ట్రెయిన్స్ ఏంటి, వాటికి ప్యాథోజన్ అంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్, ప్యాథోజన్స్ అంటారు కదా, యాంటీజెన్ ప్యాథోజన్, డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజంని ప్యాథోజన్ అంటారు. ఫెయిల్ టు బి కన్సిస్టెంట్లీ ట్రాక్డ్, దాన్ని ట్రాక్ చేయట్లేదు. నాలెడ్జ్ ఆఫ్ ద ప్యాథోజన్ అండ్ కాన్సిక్వెంట్లీ ద రిక్వైర్డ్ డిసీజ్ కంట్రోల్ సూన్ ల్యాగ్ బిహైండ్. సో ఆ ప్యాథోజన్కి సంబంధించిన నాలెడ్జ్ ఆగిపోతుంది. సో రిక్వైర్డ్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి అవసరమైన ఆలోచన విధానం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, కానీ పట్టించుకోవట్లేదు ఎవరు. దిస్ ఓవరాల్ ప్రాసెస్ ఈజ్ డ్యూ టు ద సెలెక్టివ్ బయాస్డ్ అప్రోచ్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ సైంటిఫిక్ రీసెర్చ్ దట్ ఈస్ డ్రివెన్ బై ది ప్రాఫిట్స్ ఆఫ్ ప్రైవేట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అండ్ ఈజ్ అ ఫాలోఅవుట్ ఆఫ్ the lack of priority that governments assign to the general health care and diseases of the poor. And this is the point that she is trying to drive home. Very very important. ఈ లాస్ట్ పాయింట్ అనేది చక్కగా చదవండి. ఇదంతా ఎందుకు జరుగుతుంది చెప్పండి? సెలెక్టివ్ బయాస్డ్ అప్రోచ్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ సైంటిఫిక్ రీసెర్చ్. బయాస్ అంటే అర్థం ఏంటి? పక్షపాతంతో కూడిన అప్రోచ్ ఫాలో అవుతున్నారు. సెలెక్టివ్ అంటే నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకుంటున్నారు, దేని మీద రీసెర్చ్ చేయాలి, దేని మీద రీసెర్చ్ చేయకూడదు అని. అది చాలా సెలెక్టివ్గా ఉంటుంది. అండ్ దట్ ఈస్ డ్రివెన్ బై ది ప్రాఫిట్స్ ఆఫ్ ప్రైవేట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్. అర్థమవుతుందా? సో ప్రాఫిట్, దేనిపైన రీసెర్చ్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పూర్ పీపుల్ ఒక వ్యాధితో సఫర్ అవుతున్నారు, అది పూర్కి మాత్రమే వస్తుంది, రిచ్కి రావట్లేదు. దాని మీద విపరీతంగా రీసెర్చ్ చేసేసి ఎంతో కష్టపడి మందులు కనిపెట్టేసినా వాళ్ళు అది కొనలేరు. సో దానివల్ల ప్రాఫిట్ ఏమొస్తుంది? అందుకని వాళ్ళు అలాంటి వాటి మీద రీసెర్చ్ చేయట్లేదు. దట్ ఈస్ ద పాయింట్ దట్ షీ ఈస్ ట్రైంగ్ టు డ్రైవ్ హోమ్. అండ్ ఇట్ ఈస్ ది ఫాలోఅవుట్ అంటే అర్థం ఏంటి? కాన్సిక్వెన్స్, ఏ నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ఫాలోఅవుట్. పర్యవసానం అంటాం తెలుగులో. ఫాలోఅవుట్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ప్రయారిటీ దట్ గవర్నమెంట్స్ అసైన్ టు జనరల్ హెల్త్ కేర్ అండ్ డిసీజెస్ ఆఫ్ ది పూర్. పేదవాళ్ళకు వచ్చే వ్యాధులపైన, హెల్త్ కేర్ మీద గవర్నమెంట్స్కి ఉన్న ల్యాక్ ఆఫ్ ప్రయారిటీ లేకపోవడం అనే విషయానికి ఒక నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఇది. వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే ఇవి ఇలా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు హెల్త్ కేర్ మీద దృష్టి తీసుకొని, పేద ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టి, వాళ్ళ వ్యాధుల గురించి ఇంట్రెస్ట్ చూపి, మీరు చేయండి మేము కొంటాం లేకపోతే మేము చేస్తామని చేసే ప్రైవేట్ కంపెనీస్ కూడా దాని మీద రీసెర్చ్ చేస్తాయి, కొనుక్కుంటాయి, మందులు వస్తాయి, ప్రాఫిటబుల్ అవుతుంది. వాళ్ళకి ప్రాఫిటబుల్ కాకపోతే వాళ్ళు చేయరు. ఎందుకు ప్రాఫిటబుల్ కాదు? ప్రభుత్వాలు పేద ప్రజల ఆరోగ్యం మీద పెడుతున్న ఖర్చు చాలా తక్కువ, ఇండియాలో అయితే చాలా చాలా తక్కువ. అది ప్రాబ్లం అన్నమాట. ఇది చూడండి. Even when the identity of a contagious disease and its treatment are well known, it does not mean that the disease's prevalence will generate a necessary reaction. ఇది చూడండి, మనకి సైలెంట్ ఎపిడమిక్స్ అన్నాం, అంటే టెస్టింగ్ చేయక తెలియకపోవడం వల్ల సమస్య ఉందని చెప్పి ఇప్పటివరకు చెప్పారు. ఒకవేళ నిజంగా ఎందువల్ల వచ్చిందో తెలుసు, ట్రీట్మెంట్ ఏం చేస్తే తగ్గుతుందో కూడా తెలుసు, అయినా సరే
ఇట్ డస్ నాట్ మీన్ దట్ ద డిసీజెస్ ప్రివలెన్స్ విల్ జనరేట్ ది నెససరీ రియాక్షన్. డిసీజ్ ఉన్న అలాంటి సందర్భాల్లో కూడా అది ప్రభుత్వాల నుంచి ఎక్స్పెక్ట్ చేసే రియాక్షన్ని తీసుకురాదు, అదవుతుందో జనరేట్ చెయ్యదు అని అర్థం. డస్ నాట్ మీన్ అర్థమవుతుంది కదా, రావట్లేదు అని అర్థం. ఎందుకు చూడండి, టీబీ ఈజ్ ఎ సూటబుల్ ఎగ్జాంపుల్. ట్యూబర్క్లోసిస్, అకార్డింగ్ టు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ 1 person in every second కాంట్రాక్ట్స్ టీబీ. ప్రతి 10 సెకండ్స్కి 10 seconds, ఎవ్రీ 10 seconds, ప్రతి 10 సెకండ్లకి ఒక వ్యక్తికి టీబీ వస్తుందంట. అండ్ అప్ టు 1400 people in India డై ఎవ్రీ డే ఆఫ్ ద డిసీజ్. రోజుకి 1400 మంది టీబీ వల్ల చనిపోతున్నారు ఈ రోజుకి కూడా. దిస్ ఇండికేట్స్ దట్ టీబీ హ్యాస్ ఏ R0 వాల్యూ, basic reproduction number, and fatality rate that is way higher than those attributed to COVID-19 so far. COVID-19 ఎంత డేంజరస్ అని మనం అనుకుంటున్నామో దాంతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ, వే హయ్యర్ R0 నెంబర్ ఉంది మరియు ఫెటాలిటీ రేట్ ఉంది. వాట్ ఈస్ దిస్ R0 నెంబర్? బేసిక్ రిప్రొడక్షన్ నెంబర్. R0 వాల్యూ అంటే ఇప్పుడు ఒకడికి వచ్చింది జబ్బు, ఆ ఏరియాలో ఎవరికి ఇమ్యూనిటీ లేదు, ఇమ్యూనిటీ అంటున్నాను, ఎవరికి వ్యాక్సినేషన్ జరగలేదు, అది అతని నుంచి ఒకరికే వ్యాపించింది అనుకోండి, ఒక వ్యక్తి నుంచి ఒకరికి మాత్రమే ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, R0 వాల్యూ 1 అంటారు. 3 వెళ్ళింది అనుకోండి ఎక్కువ, 6 వెళ్ళింది అనుకోండి ఎక్కువ. అంటే ఒక పర్సన్ నుండి అది ఎంతమందికి వ్యాప్తి చెందుతుంది అనేదే R0 వాల్యూ. టీబీకి COVID-19 కన్నా హయ్యర్ R0 వాల్యూ ఉంది అంటే అర్థం ఏంటి? COVID-19 ఎంత పాకుతుందో ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి, అంతకంటే ఎక్కువ టీబీ వ్యాప్తి చెందుతుంది అని అర్థం. If something has a higher R0 value, that means it spreads far more. ఇప్పుడు అర్థమవుతుందా? టీబీ కంటే కూడా మనకి COVID-19 కంటే కూడా ఎక్కువ అది స్ప్రెడ్ అవుతుంది అని అర్థం. అండ్ ఫెటాలిటీ రేట్ అంటే ఎంతమంది చనిపోతున్నారు. ఫెటాలిటీ అంటే అక్కరెన్స్ ఆఫ్ డెత్ డ్యూ టు ఏ డిసీజ్. ఫెటాలిటీ రేట్ కూడా వే హయ్యర్ దాన్ దోస్ అట్రిబ్యూటెడ్ టు COVID-19. అంటే టీబీ వచ్చి చనిపోయే వాళ్ళ సంఖ్య COVID-19 వచ్చి చనిపోయే వాళ్ళకంటే చాలా ఎక్కువ. టీబీ అనేది నోన్ డిసీజ్, దానికి ట్రీట్మెంట్ గురించి కూడా అవగాహన ఉంది, ఎప్పటి నుంచో తెలుసు, అయినా గవర్నమెంట్స్ పట్టించుకోవు. హౌఎవర్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ టీబీ అండ్ మెనీ అదర్ కంటేజియస్ డిసీజెస్ ఆర్ ఇగ్నోర్డ్ యాజ్ ఆర్డినరీ. వాటిని ఆర్డినరీ డిసీజుల కింద ఇగ్నోర్ చేస్తారు. అండ్ ఎలిసిట్ అంటే డ్రా, బ్రింగ్ అవుట్, బయటికి లాగడం, వెరీ లో అటెన్షన్. సో ప్రభుత్వాల నుంచి అటెన్షన్ అనేది టీబీ లాగలేకపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎలిసిట్, ఎందుకంటే ఆర్డినరీ డిసీజ్ కింద దాన్ని కేటగరైజ్ చేసేసారు. ఇన్ కాంట్రాస్ట్, సమ్ డిసీజెస్ ఆర్ క్విక్లీ ఐడెంటిఫైడ్ యాజ్ ఎపిడమిక్స్ ఆఫ్ గ్రేటర్ పబ్లిక్ కన్సర్న్. ఇంకొన్ని డిసీజెస్ని మాత్రం చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పి దాని మీద విపరీతమైన ఫోకస్ చేస్తున్నాయి, COVID-19 లాగా అని చెప్తున్నారు. Diseases are being selectively discovered and have the propensity to be identified as epidemic when they have a signaling effect for the scientific community. సైంటిఫిక్ కమ్యూనిటీకి సిగ్నలింగ్ ఎఫెక్ట్ ఉంటే మాత్రమే వాటి గురించి పట్టించుకుంటున్నారు. సిగ్నలింగ్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే దీన్నే అనౌన్స్మెంట్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. సిగ్నలింగ్ ఎఫెక్ట్ ఆర్ అనౌన్స్మెంట్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా, నిన్న మీరు చూసారో లేదో, టెస్లా యొక్క ఫౌండర్ అతను ఏంటంటే మన ట్విట్టర్లో ఒక మాట రాశాడు. ఐ థింక్ టెస్లా షేర్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉందని అతనే రాసేసాడు, ఎక్కువగా ఉంటుందని. అనేసరికి ఏమైంది, ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లో టెస్లా వాల్యూ పడిపోయింది. ఇప్పుడు టెస్లా యొక్క ఫౌండరే అది ఎక్కువ అని ఫీల్ అవుతుంటే మరి మిగిలిన వాళ్ళు ఏమనుకోవాలి? ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లో పడిపోయింది. దాన్నే అనౌన్స్మెంట్ ఎఫెక్ట్ లేదా సిగ్నలింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే అతను ఆ అనౌన్స్మెంట్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో ఆ ఎఫెక్ట్ వచ్చింది. సిగ్నలింగ్ ఎఫెక్ట్ అన్న అదే, అతను చేసిన అనౌన్స్మెంట్ ఒక సిగ్నల్ లాగా పనిచేసింది. అతనే తక్కువ అని ఫీల్ అవుతుంటే మనం ఎందుకు ఎక్కువ పెట్టుకునేస్తున్నాం అని చెప్పి అందరూ అమ్మకాలు మొదలు పెట్టేశారు. ఒకసారిగా షేర్ వాల్యూ పడిపోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎటువంటి డిసీజ్ గురించి మాట్లాడితే సైంటిఫిక్ కమ్యూనిటీ యాక్టివేట్ అవుతుందో అలాంటి డిసీజెస్ గురించే మాట్లాడతారు. ఇప్పుడు టీబీ గురించి మాట్లాడామనుకోండి, టీబీ ఆర్డినరీ, ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా ఏం చేస్తాం, దాని గురించి ఎవరు పట్టించుకోరు. సో సైంటిఫిక్ కమ్యూనిటీ పెద్దగా రియాక్ట్ అవ్వదు. కొత్తదనుకోండి, సైంటిస్ట్ ఎక్సైట్ అవుతారు. ఇప్పుడు కొత్తగా అందరూ ప్రపంచమంతా మాట్లాడుకున్న వ్యాధికి ఒక సైంటిస్ట్ ఏదైనా మందు కొనుక్కుంటే అతనికి పేరు వస్తుంది. సో ఆ సైంటిఫిక్ కమ్యూనిటీ ఎక్సైట్ అవుతుంది. అంటే ఇంత మీనింగ్ ఉంది దీంట్లో. సో ఏదైతే సైంటిఫిక్ కమ్యూనిటీని ఎక్సైట్ చేస్తుందో అలాంటి విషయాలనే సెలెక్టివ్గా వీళ్ళు డిస్కవర్ చేస్తున్నారు. అలాంటి డిసీజెస్ని డిస్కవర్ చేస్తున్నారు, వాటి గురించే మాట్లాడుతున్నారు. ప్రొపెన్సిటీ అంటే లైక్లీహుడ్ అని అర్థం, ఇంక్లినేషన్ అని అర్థం. హ్యావ్ ది ఇంక్లినేషన్, హయ్యర్ ఇంక్లినేషన్ ఆర్ లైక్లీహుడ్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ అన్ ఎపిడమిక్. అలాంటి వాటిని ఎపిడమిక్గా ఐడెంటిఫై చేస్తున్నారు.
ఇన్ ఎ మెజారిటీ ఆఫ్ ఇన్స్టెన్సెస్, చాలా కేసెస్లో ఇట్ ఈస్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ ఎ థ్రెట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ టు ది వెల్ టు డూ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఆర్ వెల్దియర్ రీజియన్స్ దట్ ద డిసీజ్ యాక్చువల్లీ హ్యాస్ సచ్ ఎ సిగ్నలింగ్ ఎఫెక్ట్. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే బాగా ధనవంతులకి వెల్దియర్ సెక్షన్స్కి డిసీజ్ ఎఫెక్ట్ చేస్తేనే సైంటిఫిక్ కమ్యూనిటీ రియాక్ట్ అవుతుంది. సిగ్నలింగ్ ఎఫెక్ట్, ఎందుకంటే వాళ్ళైతేనే ఫండింగ్ చేస్తారు, వాళ్ళైతేనే డబ్బులు ఇస్తారు, ప్రభుత్వాలు పట్టించుకుంటాయి. సో వాళ్ళకి ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ సిగ్నలింగ్ ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది. అంటే పీపుల్ ఆర్ సైంటిఫిక్ కమ్యూనిటీ రియాక్ట్ అవుతుంది, లేకపోతే రియాక్ట్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ కోఇన్సిడెన్స్ దట్ ఎ రిలేటివ్లీ డౌన్ ప్లేడ్ డిసీజ్ సచ్ as టీబీ ఈజ్ లార్జ్లీ ఎ పూర్ మ్యాన్స్ డిసీజ్. అందుకే టీబీ అనేది పూర్ మ్యాన్స్ డిసీజ్ కాబట్టి అది అలా ఉండిపోయింది, డౌన్ ప్లే చేయబడింది. డౌన్ ప్లే అంటే దాన్ని పట్టించుకోకపోవడం, దానికి ఇవ్వాల్సిన సిగ్నిఫికెన్స్ ఇవ్వకపోవడం, అది అలా పూర్ మ్యాన్స్ డిసీజ్ కింద ఉండిపోయింది అంటున్నారు. సో క్లైమాక్స్, కన్క్లూజన్ అనమాట. క్లియర్లీ వీఆర్ కాన్ఫ్రంటెడ్ బై ఎ స్క్యూడ్ రిలేషన్షిప్ బిట్వీన్ అవర్ వేస్ ఆఫ్ నోయింగ్ సోషల్ ఎపిస్టెమాలజీ అండ్ ఎపిడమియాలజీ. ఎపిడమియాలజీ అంటే ఈ కంటేజియస్ డిసీజెస్, వ్యాప్తి చెందే డిసీజెస్ సంబంధించిన స్టడీ. ఎపిస్టెమాలజీ అంటే నోయింగ్, ఎలాగా ఏంటి తెలుసుకోవడం అనమాట, దానికి సంబంధించిన ఫిలసాఫికల్ వర్డ్ అది. ఇట్ ఈస్ ప్రిసైజ్లీ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ COVID-19 హ్యాస్ గెయిన్డ్ సింగులర్ ప్రామినెన్స్ ఓవర్ సెవరల్ అదర్ లీథల్ డిసీజెస్. ఈ కాంటెక్స్లోనే దీనికి ఎంత ప్రామినెన్స్ వచ్చేసింది, ఎందుకంటే అది అందరినీ, ఇంపార్టెంట్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ హ్యావ్ ది పొటెన్షియల్ టు కంబైన్ విత్ COVID-19 అండ్ విత్ డెవస్టేటింగ్ కాన్సిక్వెన్సెస్. It becomes imperative to identify the comparative fatality rates of many of the silent epidemics, which in their own right require urgent attention. So conclusion ఏం చెప్తుందంటే, స్క్యూడ్ రిలేషన్షిప్ ఉంది. అంటే మనకి తెలిసినది, దానికి సంబంధించిన యాక్షన్. తెలిసింది ఏంటి, ఇప్పుడు టీబీ వల్ల కూడా మనకి ఎక్కువ చావులు జరుగుతున్నాయని మనకు తెలుసు, కానీ దానికి తగ్గట్టుగా రియాక్షన్ ఉండట్లేదు. కానీ COVID-19 వల్ల అని తెలియగానే రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది మనకి యూనిఫామ్గా లేదు కదా, అందుకే స్క్యూడ్ అంటారు. స్క్యూడ్ అంటే నాన్ యూనిఫామ్ అని అర్థం, స్ట్రైట్గా లేకపోవడం, స్ట్రైట్ లైన్ లేకపోవడం అనేది అర్థం అనమాట అక్కడ. సో ఒక్కొక్కదానికి ఎందుకంటే COVID-19 అనేది పూర్ పీపుల్నే కాదు, రిచ్ పీపుల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఎక్కువ అటెన్షన్ వస్తుంది, అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. ఈ టీబీ వచ్చేసరికి ఎక్కువగా పూర్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది, అది డౌన్ ప్లే చేయబడింది, దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. ఇది ఆథర్ యొక్క ఒపీనియన్. కాకపోతే ఏంటి, ఇంపార్టెంట్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ హ్యావ్ ది పొటెన్షియల్ టు కంబైన్ విత్ COVID-19. ఈ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ COVID-19తో కంబైన్ అయ్యే పొటెన్షియల్ వాటికి ఎక్కువగా ఉంటుంది. అండ్ విత్ డివెస్టేటింగ్ కాన్సిక్వెన్సెస్. డివెస్టేటింగ్ అంటే డెస్ట్రాయింగ్, మనకి విధ్వంసం చేసేలాగా అనమాట. కాన్సిక్వెన్స్ అంటే పర్యవసానాలకి దారి తీస్తుంది. ఇట్ బికమ్స్ ఇంపెరేటివ్ అంటే వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై ది కంపారిటివ్ ఫ్యాటాలిటీ రేట్స్. ఐడెంటిఫై చేసుకోవాలి, COVID-19 ఒకటే కాదు. ఫెటాలిటీ రేట్ అంటే అర్థం ఏంటి, అక్కరెన్స్ ఆఫ్ డెత్ డ్యూ టు ద డిసీజ్, ఇంకా ఏ జబ్బుకి వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనే రేట్స్ మనం ఐడెంటిఫై చేసి కంపేర్ చేసుకుని ఆఫ్ మెనీ సైలెంట్ ఎపిడమిక్స్, సైలెంట్గా ఇలా వ్యాప్తి చెందే ఎపిడమిక్స్కి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అర్జెంట్ అటెన్షన్ ఇవ్వాలి అనేది కన్క్లూజన్. ఐ హోప్ యూ గాట్ ఇట్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డిసీజ్ సర్వేలెన్స్ సిస్టంలో లోపాలని ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ సైలెంట్ ఎపిడమిక్స్ గురించి మేడం ఫోకస్ చేశారు. మేడం అని ఎందుకంటున్నాను, రాసింది ఎవరు, మాయా జాన్. సో ఆవిడ రాశారు, కింద మీకు ఇస్తారు. టీచర్స్ ఇన్ జీసస్ మేరీ కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ది హిస్టరీ ఆఫ్ ఎపిడమిక్స్ అండ్ ఎపిడమియాలజీ. దాని మీద ఆవిడ స్టడీ చేస్తున్నారు. సో దట్స్ అబౌట్ ఇట్. మీరు ఒకసారి సమ్మరీ చేయాలంటే ఎలా చేస్తారు, డిసీజ్ సర్వేలెన్స్ సిస్టంలో ఉన్న లోపాల గురించి మాట్లాడారు. ఫస్ట్ టెస్టింగ్ సరిగ్గా జరగట్లేదు, మానిటరింగ్ జరగట్లేదు, యాక్సెస్ లేదు, టెస్టింగ్ జరిగినా సబ్ గ్రూపింగ్ సరిగ్గా జరగట్లేదు, డిఫరెన్షియేషన్ జరగట్లేదు, డెఫినిటివ్ కాజ్ని ఐడెంటిఫై చేయట్లేదు అనేది ఒక పాయింట్. ఒకవేళ ఐడెంటిఫై చేసినా సరే అది సైంటిఫిక్ కమ్యూనిటీ దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే రకరకాల కారణాలు. అది ప్రాఫిట్ ఓరియంటేషన్ ఉంటేనే అవుతుంది, లేకపోతే చెయ్యరు. అంటే ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటే చేస్తారు. ఓన్లీ పూర్ పీపుల్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తున్న డిసీజ్ అనుకోండి, వాళ్ళంతా వాళ్ళు ఎలాగో పే చేయలేరు. అంటే వాళ్ళ తరపున ప్రభుత్వాలు పే చేస్తాయంటే, ఎక్కువగా డబ్బులు పే చేస్తాయంటే ఫార్మాసిటికల్ కంపెనీస్ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఫండింగ్ ఇస్తాయి. ప్రభుత్వాలు పే చెయ్యవు అంటే చెయ్యవు. ఇండియాలో ఏంటి, హెల్త్ కేర్ కోసం స్పెండ్ చేసే అమౌంట్ చాలా తక్కువ, కాబట్టి ఫార్మా కంపెనీస్కి ప్రాఫిట్ రాదు అని చెప్పి అలాంటి వాటిపైన ఎక్కువ రీసెర్చ్ చెయ్యవు. ఇది ఒక విషయం. పోనీ ఒకవేళ నిజంగా
మనకి ఐడెంటిఫై చేసి ఇవి చేసినా సరే అది పూర్ పీపుల్కి మాత్రమే వస్తుంది అంటే వాళ్ళు పట్టించుకోరు, రిచ్ పీపుల్కి వస్తుందంటే పట్టించుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ కింద టీబీని చూపించారు. టీబీకి కోవిడ్-19 కంటే హయ్యర్ R0 వాల్యూ ఉంది. R0 అంటే ఏంటి? బేసిక్ రిప్రొడక్షన్ రేట్. రిప్రొడక్షన్ రేట్ అంటే ఒక వ్యక్తి నుంచి ఎంతమందికి సోకే అవకాశం ఉంది అనేది రిప్రొడక్షన్ రేట్. కోవిడ్-19 ఒక వ్యక్తికి వచ్చాక ఎంతమందికి సోకుతుంది అని కౌంట్ చేసి, అలాగే టీబీ ఒక వ్యక్తికి వచ్చాక ఎంతమంది సోకుతుంది అనేది కౌంట్ చేస్తే టీబీకే ఎక్కువగా ఉంది. ఫెటాలిటీ రేట్ కూడా టీబీకే ఎక్కువగా ఉంది. ఫెటాలిటీ రేట్ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత చనిపోయే అవకాశం ఎంత ఉంది. ఫెటాలిటీ అంటే అక్కరెన్స్ ఆఫ్ డెత్. టీబీ వల్ల ఎంతమంది చనిపోతున్నారు, కోవిడ్-19 వల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఆ కౌంట్ తీసుకున్న టీబీదే ఎక్కువ ఉంది. అయినా సరే టీబీ ఒక పూర్ మ్యాన్స్ డిసీజ్ కింద ఉండిపోయింది, వాళ్ళకి ఎక్కువగా వస్తుంది కాబట్టి. సో అది విషయం అన్నమాట. ఎలా అర్థం చేసుకోవాలి? దట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, లెట్స్ బిగిన్ ది సెకండ్ ఆర్టికల్ ఫర్ ద డే. ఇట్ సేస్ నో రిలీఫ్ ఫర్ ది నోవేర్ పీపుల్. నోవేర్ పీపుల్ అంటే వాళ్ళు ఎక్కడికి చెందని వాళ్ళు, ఎవరు? మన మైగ్రెంట్ లేబరర్స్. సొంత ఊర్లోనూ వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు వెళ్తున్న ఊర్లోనూ వాళ్ళు పట్టించుకోరు, అందుకే నోవేర్ పీపుల్ అనేసారు. వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ లేదు, ఉపశమనం లేదు అని చెప్పి అంటున్నారు. సో లెట్స్ సి. పాలసీ రెస్పాన్సెస్ టు ది మైగ్రెంట్ క్రైసిస్ రెయిన్ఫోర్స్ ది ఐడియా ఆఫ్ టూ ఇండియాస్. పాలసీ రెస్పాన్సెస్ అంటే ప్రభుత్వాలు ఇప్పుడు మైగ్రెంట్స్ ఫేస్ చేస్తున్న ఈ సంక్షోభానికి, మైగ్రెంట్ క్రైసిస్ సంక్షోభానికి ప్రభుత్వాలు రెస్పాండ్ అవుతున్న తీరు చూస్తుంటే రెయిన్ఫోర్స్ ది ఐడియా ఆఫ్ టూ ఐడియాస్ అంటే అది రెండు ఇండియాలు ఉన్నాయనే ఐడియాని రెయిన్ఫోర్స్ చేస్తుంది. రెండు ఇండియాలు అంటే డబ్బున్న వాళ్ళకి ఒకటి, ఇలాంటి వాళ్ళకి ఒకటి అన్నట్టుగా అనమాట. ఆ సెన్స్ వస్తుంది ఇక్కడ. ఫస్ట్ పారాగ్రాఫ్ మీకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు, ఇందులో సెలెక్టివ్గా మీకు నేర్పిస్తాను ఏది ఇంపార్టెంట్ ఏది కాదని చెప్పి చూద్దాం. సో ఈ వచ్చిన తర్వాత ఏమైందంటే చాలామంది చనిపోయారు. సో ఇప్పుడు చూడండి, జమాలు మగ్డమ్ died on April 18 walking back from the chilly fields of Telangana to her home in Chhattisgarh. నడుచుకుంటూ వెళ్తూ ఆ అమ్మాయి చనిపోయింది. She and a group of other workers decided to return home on foot, as many migrant workers did after losing their jobs, incomes and even accommodation following the announcement of a nationwide lockdown. Her journey ended in death, possibly due to electrolyte imbalance and exhaustion, said health officials. సో అలసిపోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చి తను చనిపోయిందని చెప్పారు. ఇన్ ద పాస్ట్ మంత్ మైగ్రెంట్ వర్కర్స్ హ్యావ్ డైడ్, బీన్ లాఠీ చార్జ్డ్, హర్డెడ్ ఇన్ టు షెల్టర్స్. అంటే హర్డెడ్ అంటే గుంపులుగా షెల్టర్స్లో తోసేశారు విత్ మినిమం ఫెసిలిటీస్ లేకుండా, స్ప్రేడ్ విత్ డేంజరస్ కెమికల్స్. వాళ్ళ ఎవరికి వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా డేంజరస్ కెమికల్స్ వాళ్ళ మీద స్ప్రే చేశారు. అండ్ డినైడ్ ఎంట్రీ ఇన్ టు దేర్ హోమ్ విలేజెస్ బై ది డామినెంట్ ఎలైట్. సొంత ఊర్లకు కూడా, ఊర్లలో వాళ్ళని ఎవరు కొన్ని ఊర్లలో ఎంట్రీ ఇవ్వలేదు, అంటే ఊర్లో కొంచెం పెద్ద మనుషులు వాళ్ళని రానివ్వలేదు. దీస్ రిపోర్ట్స్ అండ్ ఇమేజెస్ హ్యావ్ సియర్డ్ అవర్ కాన్షియన్స్. కాన్షియస్ అంటే మన అంతరాత్మ, దాన్ని మండించే. సియర్ అంటే మంట పెట్టడం, మండడం, బర్న్ చేయడం అనమాట, కాల్చేసింది. అంటే వాళ్ళు మనలో ఉన్న వీళ్ళకి ఇన్ని కష్టాలా అని చెప్తున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ మెయిన్ ఉద్దేశం అనమాట. సో చూడండి, అంటే ఒక్కొక్క ఏరియాని ఐడెంటిఫై చేయండి. ఇట్స్ నాట్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ఇంగ్లీష్ బట్ అండర్స్టాండింగ్ ది పాయింట్. ప్రతి పారాగ్రాఫ్లోనూ ఉన్న మెయిన్ పాయింట్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ద లేబరర్స్ ఫస్ట్ పాయింట్ ఏంటి చూడండి, ఇక్కడ నో రైట్స్ ఆర్ ఎంటైటిల్మెంట్స్. వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు, అక్కడ ఎవరు పట్టించుకోరు, ఇక్కడ ఎవరు పట్టించుకోరు. సో ప్రభుత్వాలు పథకాల ద్వారా ఏదైనా ఇచ్చినా సరే వాళ్ళకి అందట్లేదు అని అర్థం అన్నమాట. ద లేబరర్స్, మెన్, ఉమెన్, చిల్డ్రన్ ఆర్ ద క్లాసిక్ నోవేర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు అయిపోయారు. దే హ్యావ్ నో రైట్స్, ఎంటైటిల్మెంట్స్ ఇన్ ద ఏరియాస్ ఇన్ విచ్ దే వర్క్ అండ్ టు హూస్ ప్రాపర్టీ దే కంట్రిబ్యూట్. ఎవరి కోసం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారో, ఏ ఏరియాలో పనిచేస్తున్నారో అక్కడ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు మరియు ఎంటైటిల్మెంట్స్ లేవు. పూర్ ఫ్యామిలీ నుంచి, దట్ టు సోషల్లీ డిస్క్రిమినేటెడ్ ఫ్యామిలీస్ నుంచి రావడం వల్ల దే ఆర్ ఆల్సో డినైడ్ ఎంటైటిల్మెంట్స్ ఇన్ ద విలేజెస్ టు విచ్ దే బిలాంగ్. విలేజెస్లో ఇప్పటికి కూడా డిస్క్రిమినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి సోషల్లీ డిస్క్రిమినేటెడ్ సెక్షన్స్ నుంచి రావడం వల్ల ఊర్లో కూడా వాళ్ళ హక్కులు మరియు ఎంటైటిల్మెంట్స్ అందట్లేదు. ఎంటైటిల్మెంట్ అన్నా కూడా హక్కే, అందట్లేదు అంటున్నారు. నాట్ సర్ప్రైజింగ్లీ దే హ్యావ్ బీన్ ఇన్విజిబుల్ ఇన్ ది పాలసీ డిస్కోర్స్ అంటే అఫీషియల్ కమ్యూనికేషన్. ప్రభుత్వం ఏదైనా పాలసీని, ఇప్పుడు పథకాలు కానీ ఏదన్నా అనౌన్స్ చేసినప్పుడు, డిస్కోర్స్ చేసినప్పుడు, కమ్యూనికేట్ చేసినప్పుడు అది ఆడియో రూపంలో కానీ లేకపోతే రిటర్న్ కమ్యూనికేషన్ కానీ, స్పీచ్ కానీ, వాళ్ళ గురించి ఎక్కడ రాయరు, మాట్లాడరు. దే ఆర్ ఇన్విజిబుల్. అందుకే ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదు.
దేర్ ఆర్ నో ఫర్మ్ ఎస్టిమేట్స్ ఆఫ్ దేర్ నెంబర్స్. వాళ్ళు ఎంతమంది ఉన్నారనే సరైన ఎస్టిమేట్ కూడా లేదు. ఇది చూడండి, ఈ రాసిన ఆధార్ ఎస్టిమేట్ ప్రకారం అరౌండ్ 60-65 మిలియన్ ఉన్నారంటున్నారు. అబౌట్ 40% ఆఫ్ దీస్ మైగ్రెంట్స్ వర్క్ ఇన్ కన్స్ట్రక్షన్ సెక్టర్లో పనిచేస్తున్నారు, 15% అగ్రికల్చర్లో, మిగిలిన వాళ్ళేమో మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, అదర్ సర్వీసెస్లో. విత్ అకంపెనీయింగ్ ఫ్యామిలీ మెంబర్స్ దీస్ నెంబర్స్ వుడ్ నాట్ బి లెస్ దాన్ 100 మిలియన్. పనిచేసే వాళ్ళగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కౌంట్ చేసుకుంటే 10 కోట్లకి తగ్గదు, అంతమంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు ఇండియాలో. అబౌట్ హాఫ్ ఆఫ్ దీస్ వర్కర్స్ ఆర్ ఇంటర్స్టేట్ వర్కర్స్. అంటే ఒక స్టేట్లో వాళ్ళు వేరే, ఇప్పుడు జార్ఖండ్ నుంచి తెలంగాణ వచ్చిన వాళ్ళు, ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, అలా అనమాట ఇంటర్స్టేట్ వర్కర్స్. వి ఎక్స్క్లూడ్ ఇన్ దిస్ ఎస్టిమేట్ లాంగర్ టర్మ్ సర్క్యులర్ మైగ్రెంట్స్ who also work in informal wage economy and as self-employed workers in the urban economy. వీళ్ళని ఎక్స్క్లూడ్ చేశారు. సర్క్యులర్ అంటే మారిపోతారు, ఒక చోట ఉండరు అనమాట వాళ్ళు. అగైన్ కొన్నాళ్ళు ఇక్కడ పనిచేస్తారు, తర్వాత ఇంకొన్నాళ్ళు ఇంకో దగ్గర పనిచేస్తారు. వాళ్ళని లాంగర్ టర్మ్, ఎక్కువ రోజులు పనిచేస్తారు, ఒకే చోట ఉండరు. వాళ్ళని ఇందులో ఎక్స్క్లూడ్ చేశారని చెప్తున్నారు. ఇదంతా నెంబర్స్ ఇక్కడ. సో సెకండ్ దాంట్లో కూడా మళ్ళీ నెంబర్సే కనిపిస్తున్నాయి. డేటా ఫ్రమ్ ది నేషనల్ శాంపుల్ సర్వే అండ్ ది ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే show that these migrant laborers are mainly from rural areas in poor regions and states and belong to the poorest socio-economic classes. తెలిసిందే కదా. సో పూర్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా మైగ్రెంట్ లేబరర్స్ అవుతారు. వాళ్ళ ఏరియాలో అంతా సుభిక్షంగా ఉంటే వాళ్ళు ఎందుకు మైగ్రెంట్స్ అవుతారు? వలస వెళ్ళాల్సిన అవసరమే ఉంటుంది. పూరెస్ట్ సోషియో ఎకనామిక్ క్లాస్ అంటే మనకి ఎస్సీస్ అండ్ ఎస్టీస్, వాళ్ళకి ఎక్కువ చెందిన వాళ్ళు అయి ఉంటారు. షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ ఓవర్ రిప్రజెంటెడ్ అమాంగ్ దమ్. వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దే ఫార్మ్ ది లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ చైల్డ్ బాండెడ్ అండ్ ట్రాఫిక్ లేబర్. చైల్డ్ లేబర్లో వాళ్ళే ఎక్కువ, బాండెడ్ లేబర్లో వాళ్ళే ఎక్కువ, ట్రాఫిక్ లేబర్, ట్రాఫిక్డ్ అంటే పంపించేయడం, ట్రాఫికింగ్ అంటారు కదా, ఒకరిని ఇంకొక చోటకి అమ్మేయడం, అలాంటివి అనమాట హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. చైల్డ్ లేబర్ మనకు తెలిసిందే. బాండెడ్ లేబర్ అంటే ఎన్నాళ్ళు బాండ్ రాయించుకొని వాళ్ళతో పని చేయించుకోవడం, బాండెడ్ లేబర్. దే ప్రిడామినేట్ ఇన్ యాక్టివిటీస్ దట్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ది 3 Ds. ఏంటవి? డర్టీ, డేంజరస్, డిఫికల్ట్. అలాంటి యాక్టివిటీస్ వాళ్ళతో చేయించుకుంటున్నారు. అండ్ కన్సిస్టెంట్లీ ఫేస్ ఏ 4th D, డిస్క్రిమినేషన్, వివక్ష. ఈ ఇబ్బందులు పడుతున్నారు, వీటితో పాటు వివక్ష కూడా చవి చూస్తున్నారు అన్నమాట. నియర్లీ 70% ఆఫ్ మైగ్రెంట్స్ వర్క్ ఇన్ అర్బన్ అండ్ పెరీ అర్బన్ ఏరియాస్ ఇన్ అండ్ అరౌండ్ గ్రోత్ సెంటర్స్ ఇన్ స్టేట్స్ ఇన్ ది నార్త్, వెస్ట్ అండ్ సౌత్ ఆఫ్ ది కంట్రీ. సో అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా పనిచేస్తారు అండ్ పెరీ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తారు ఎక్కువగా, నార్త్, వెస్ట్, సౌత్లో. ఇండస్ట్రీ అండ్ ఎంప్లాయర్స్ ఆర్ బిమోనింగ్ అంటే బాధపడుతున్నారు, ఎక్స్ప్రెసింగ్ దేర్ సారో ఫర్ ద ఫస్ట్ టైమ్ ద ఫ్యాక్ట్ దట్ యాక్టివిటీస్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్ క్రూషియల్ సెక్టర్స్ అండ్ ఇండస్ట్రీస్ విల్ నాట్ సీ రివైవల్ వితౌట్ దీస్ వర్కర్స్. వీళ్ళు లేకుండా చాలా ఇండస్ట్రీస్లో యాక్టివిటీస్ మళ్ళీ రివైవ్ అవ్వవు, అంటే మళ్ళీ జీవం పుంజుకోవు అని చెప్పి వీళ్ళందరూ మొట్టమొదటిసారి వాళ్ళ గురించి బాధపడుతున్నారు అంటున్నారు. అంటే వాళ్ళ మీద బాధ కాదు, అది ఇండస్ట్రీ కాగిపోతుంది అని చెప్పి వాళ్ళ బాధ. ది లాక్డౌన్ ఇంపోజ్డ్ బై ది గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ డీప్ ఫాల్ట్ లైన్స్ అంటే గ్యాప్స్ అని ఇన్ ఇండియాస్ లేబర్ మార్కెట్ విచ్ ఆపరేట్స్ ఇన్ ఎ సీ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్. వీ నో దట్ నియర్లీ 81% ఆఫ్ వేజ్ workers even in non-agricultural sectors do not have any contract with their employers and enjoy no security of tenure. ఎన్నాళ్ళ జాబు అని కనీసం కాంట్రాక్ట్ కూడా ఉండదు. ఎప్పుడు వాళ్ళు రమ్మంటే రావాలి, ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలి. సో అదే అందుకే ఇన్ఫార్మల్ సెక్టర్ అంటాం. ఫార్మల్ సెక్టర్లో అన్నీ క్లియర్గా ఉంటాయి, శాలరీస్ వస్తాయి, ట్యాక్సులు పడతాయి, పిఎఫ్లు ఉంటాయి, మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది, జాబ్ ఒకవేళ వెళ్ళిపోవాలంటే ప్రొసీజర్ ఏంటని రాసి ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది, ఆఫర్ లెటర్ ఉంటుంది. ఈ ఇన్ఫార్మల్ సెక్టర్లో కనీసం కాంట్రాక్ట్ కూడా లేదు, సెక్యూరిటీ ఆఫ్ ఎన్నాళ్ళు జాబ్ సెక్యూరిటీ ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇలాంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తారు. మెనీ డు నాట్ ఈవెన్ నో దేర్ ఫైనల్ ఎంప్లాయర్. యాక్చువల్గా ఒక కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తారు, పనిచేసిన వాడికి వాళ్ళకి తెచ్చిన కాంట్రాక్టర్ మాత్రమే వాళ్ళకి తెలుసు. కాంట్రాక్టర్ ఆ పైన ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళకి ఇస్తూ ఉంటాడు. సో వీళ్ళకి ఆ కాంట్రాక్టరే ఎంప్లాయర్. ఆ పైన ఎవరిది, ఆ బిల్డింగ్ ఎవరిది, కట్టిస్తున్న వాళ్ళు ఎవరు, ఓనర్ ఎవరని కూడా చాలామందికి తెలియదు. Their conditions shows the dismal state of implementation of labor regulations implementation ఎంత సాడ్ స్టేట్లో ఉంది. డిస్మల్ అంటే ఎక్స్ట్రీమ్లీ సాడ్ ఆర్ బ్యాడ్ అనే మీనింగ్ ఉంది. పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్స్టేట్ మైగ్రెంట్స్. ఎలాంటి మైగ్రెంట్స్ అంటే ఒక రాష్ట్రం నుంచి అంతర్రాష్ట్ర వలస కార్మికులు, వీళ్ళ విషయంలో ఎంత బ్యాడ్గా ఉందనేది వాళ్ళ కండిషన్ మనకు తెలియజేస్తుంది. With the government's sudden lockdown decision, wages for jobs already carried out remained unpaid. సడన్గా లాక్డౌన్ డెసిషన్ తీసుకోవడం వల్ల పాప వీళ్ళు ఆల్రెడీ కష్టపడి డబ్బులు తీసుకోకుండా ఉండుంటారు, ఆ డబ్బులు మరి రావు, అన్పెయిడ్ ఉండిపోయాయి. A large percentage of migrants remained saddled with debt
టేకెన్ యాజ్ అడ్వాన్సెస్ ఫ్రమ్ దేర్ ఎంప్లాయీస్ కాంట్రాక్టర్స్ అండ్ ల్యాండ్ సాడిల్డ్ అంటే ట్రబుల్డ్ విత్ అని అర్థం. సో వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఎంప్లాయీస్ దగ్గర, కాంట్రాక్టర్స్ దగ్గర, ల్యాండ్ లార్డ్స్ దగ్గర అప్పులు తీసుకొని సఫర్ అవుతున్నారు ఆల్రెడీ. ద గవర్నమెంట్స్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎ టెపిడ్ అంటే లెస్ దాన్ వామ్ అంటే ఇప్పుడు మనకి టీ తెచ్చారనుకోండి, టెపిడ్ అంటే ఉండాల్సినంత వేడి లేకపోవడాన్ని టెపిడ్ అంటారు. స్లైట్లీ వామ్ మనం అనుకున్న దానికంటే తక్కువ. కానీ ఇక్కడ టెపిడ్ రిలీఫ్ అంటే ఉండాల్సినంత, వాళ్ళకి అవసరమైనంత రిలీఫ్ అది రాదు. లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ని టెపిడ్ అంటారు. ఇప్పుడు టెపిడ్ని ఎలా చెప్పవచ్చు అంటే మనకి ఒక పెద్ద ఫిల్మ్ స్టార్ వచ్చారు. ఫిల్మ్ స్టార్ వచ్చినప్పుడు వీ ఎక్స్పెక్ట్ ఏ హ్యూజ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్, కానీ ఎవరు రాలేదనుకోండి, అంటే కొంతమందే వచ్చారు, అనుకున్నంత రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇట్ ఈస్ ఎ టెపిడ్ రెస్పాన్స్ అంటాం. అలా కాకుండా అనుకున్న దానికంటే ఎక్కువ వస్తే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అంటాం. అదనమాట, అలా గుర్తుపెట్టుకోండి. డిడ్ నాట్ అడ్రస్ ఎనీ ఆఫ్ ద కన్సర్న్స్ ఆఫ్ ద సెక్షన్ యాజ్ ద ఫ్రెయిల్ అంటే వీక్ సోషల్ సెక్యూరిటీ నెట్ లార్జ్లీ డస్ నాట్ కవర్ దెమ్. సోషల్ సెక్యూరిటీ అంటే ప్రభుత్వాలు తీసుకునే పథకాలు ఏవైతే ఉంటాయో, అనౌన్స్ చేసే పథకాలు, ఇవన్నీ కూడా ఊర్లలో ఉండే వాళ్ళకి, సిటీల్లో ఉండే వాళ్ళకి, అంటే ఎవరి ప్లేసులలో ఉన్న వాళ్ళకి అవి అప్లై అవుతాయి. ఈ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ లేబరర్స్కి ఇవి చాలా వరకు అప్లై అవ్వట్లేదు. అందుకని వాళ్ళని కవర్ చేయట్లేదు. క్రూషియలీ ద గవర్నమెంట్ సైడ్ స్టెప్ అంటే అవాయిడెడ్, పట్టించుకోకపోవడం, పక్కకి వెళ్ళిపోవడం. ఇట్స్ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేయింగ్ కాంపెన్సేటరీ వేజెస్ టు ది ఇన్ఫార్మల్ వర్కర్స్ ఫర్ ది లాక్డౌన్. వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తూ, ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు నష్టపోతున్నారు కదా. ప్రతిరోజు పని ఉంటే ఏదైతే వస్తుందో, ఇప్పుడు ఆ పని లేకపోవడం వల్ల అది రావట్లేదు. సో దాన్ని ఎవరో ఒకరు కాంపెన్సేట్ చేయాలి. అది ప్రభుత్వాలు కాంపెన్సేట్ చేయకుండా ఏం చేస్తున్నాయి? పుట్టింగ్ దిస్ ఆనర్స్ ఆన్ ది ఎంప్లాయర్స్. వాళ్ళు ఎవరి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళ మీదే బాధ్యత పెట్టేస్తున్నాయి. మీరే ఇవ్వాలి అంటున్నారు. అండ్ వాళ్ళ ఎంప్లాయర్స్ ఆల్రెడీ సఫర్ అవుతున్నారు కదా. వాళ్ళు ఆల్రెడీ నష్టాల్లో బాధపడుతూ వాళ్ళ దగ్గర డబ్బులు లేక సఫర్ అవుతుంటే, మీరు అందరికీ జీతాలు ఇచ్చేయాలి, అందరికీ కూలీలు ఇచ్చేయాలి అని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టినా సరే వాళ్ళు ఇవ్వలేరు. సో ఇవ్వలేకపోవడం వల్ల వీళ్ళు సఫర్ అవుతారు. ప్రభుత్వాలు చేయాల్సిన పని అది ప్రభుత్వం చేయట్లేదు. As the migrant workers tried to move to their homes, the government responded with a strict state and inter-district lockdown and ordered placing migrant workers in a quarantine cum shelters. వీళ్ళు వెళ్దాము సొంత ఊర్లకు అనుకునే టైంకి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే స్టేట్లోనూ కదలకూడదు, ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ కూడా జరగకూడదు, మీరు క్వారంటైన్ హోమ్స్లో ఉండండి, షెల్టర్స్లో ఉండండి అని చెప్పేశారు. అండ్ ద డిటెన్షన్ ఆఫ్ వర్కర్స్ హూ రిమైన్డ్ ఆన్ ది మూవ్. ఎవరైతే అంటే వినకుండా ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళని డిటైన్ చేస్తున్నారు. డిటైన్ అంటే వాళ్ళని కదలకుండా ఆపేయడం ఒక చోట. ఇన్ ఏ స్టేటస్ రిపోర్ట్ సబ్మిటెడ్ టు సుప్రీం కోర్ట్ ఆన్ 31st March, the government argued that the movement of these workers to rural areas constituted a serious risk of spread of COVID-19, a fact that remained unsubstantiated. Substantiated అంటే సపోర్ట్ విత్ ఎవిడెన్స్, అన్సబ్స్టాన్షియేటెడ్ అంటే దానికి సరైన ఆధారం ఇవ్వకుండా, ఎటువంటి ఆధారం లేకుండా ఒక మాట చెప్పేశారు. ఏమని? వీళ్ళని వదిలేస్తే COVID-19 ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది అని గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వాదించింది. కానీ దానికి సరైన ఎవిడెన్స్ ఇవ్వలేదు అని చెప్పి ఆధార్ అంటున్నారు. By the end of first week of April, the government submitted that 6.3 lakh workers were in shelters run by governments. 4.5 lakh ఏమో NGOs రన్ చేస్తున్న షెల్టర్స్లో ఉన్నారు. ఇంకా 10 million workers were receiving food assistance through governmental and non-governmental సోర్సెస్. వాళ్ళందరికీ 10 million వర్కర్స్కి ప్రభుత్వం ద్వారా కొన్ని నాన్ గవర్నమెంటల్ సోర్సెస్ ద్వారా ఫుడ్ అసిస్టెన్స్ వస్తుందని చెప్తున్నారు. అబౌట్ 5 lakh to 6 lakh వర్కర్స్ హ్యాడ్ రీచ్ దేర్ సోర్స్ స్టేట్స్. చాలామంది సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. As a matter of fact, reports from the ground suggest that a large proportion of intra-state migrants had trudged back home, so the total returnees was probably closer to 25 million. Intra-state అంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిన వాడికి పెద్దగా ఇబ్బంది కలగలేదు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ట్రడ్జ్ అంటే మెల్లగా నడుచుకుంటూ అని అర్థం అనమాట. వాకింగ్ స్లోలీ, ట్రడ్జ్, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 25 million అంటే 2.5 crore వరకు అలా ఇళ్ళకి చేరిపోయారు. At present, with about 1 million migrant workers in shelters or quarantines, at least 20 million such workers are still stranded at work sites or living in hovels. Stranded అంటే చిక్కుకుపోవడం అనమాట. ఇంకా చాలామంది ఉండిపోయారు. యాక్చువల్గా వర్క్ సైట్స్లోనే కొంతమంది ఉండిపోయారు, ఇంకొంతమంది మధ్యలో క్వారంటైన్ షెల్టర్స్లో ఉండిపోయారు సగం దారిలో. Most of these, as successive surveys attest, have not been able to avail of any food or cash assistance and are on the brink of starvation.
వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్సు లేదు, ఫుడ్ రాలేదు, క్యాష్ రాలేదు. స్టార్వేషన్ అంటే ఇంకా ఆకలి చావుకి దగ్గర అయిపోయారని అర్థం అనమాట. ఆన్ ద బ్రింక్ ఆఫ్ అంటే ఆన్ ద ఎడ్జ్ ఆఫ్. వాళ్ళ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు అని చెప్తున్నారు. షిఫ్టింగ్ ద బర్డెన్, ఇప్పుడు ఇది చూడండి. On April 19, Indian government issued a standard operating protocol on movement of stranded labor, permitting the movement and employment of stranded migrant workers in work sites only within the states in which they were involuntarily detained in shelters. విత్ ఇన్ ద స్టేట్ మాత్రమే మూమెంట్కి April 19th అలౌ చేశారు. ఆ రోజు ఇచ్చిన ఆర్డర్లో April 29th ఏం చెప్పింది, ఇష్యూడ్ అనదర్ నోటిఫికేషన్ ఫైనలీ పర్మిటింగ్ స్టాండర్డ్ లేబరర్స్ అండ్ పాపులేషన్స్ టు ట్రావెల్ ఇంటర్ స్టేట్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అవ్వడానికి April 29th నోటిఫికేషన్ వచ్చింది. ఓన్లీ బై బస్సెస్ అన్నారు. May 1st ఏం చేశారు, రైల్వేస్ వర్ పర్మిటెడ్ టు రన్ స్పెషల్ ట్రైన్స్ ఫర్ మైగ్రెంట్స్ విత్ కోఆర్డినేషన్ అండ్ కాస్ట్ బీయింగ్ బోర్న్ బై స్టేట్స్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఫేర్స్ బీయింగ్ పెయిడ్ బై హ్యాప్లెస్ మైగ్రెంట్స్. చూసారా, May 1st రైల్వేస్ని పర్మిట్ చేశారు. అయితే కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పని స్టేట్స్దే, వాళ్ళ ఖర్చులు భరించాల్సిన పని కూడా స్టేట్స్దే. అది పరిస్థితి. కొన్ని కేసెస్లో ఫేర్స్ బీయింగ్ పెయిడ్ బై హ్యాప్లెస్ మైగ్రెంట్స్, కొన్ని కేసెస్లో మైగ్రెంట్సే వాళ్ళ హ్యాప్లెస్ అంటే లక్లెస్, అన్ఫార్చునేట్, వాళ్ళే పే చేయాల్సి వస్తుంది. ద రిసీవింగ్ స్టేట్స్, ఇట్ మస్ట్ బీ పాయింటెడ్ అవుట్, ఆర్ ప్రిసైజ్లీ దోస్ విచ్ హ్యావ్ ద వీకెస్ట్ ఫిజికల్ కెపాసిటీ. ఒకసారి అర్థం చేసుకోండి, ఏ స్టేట్స్ నుంచి పీపుల్ మైగ్రేట్ అవుతారో, ఏ స్టేట్స్లో అయితే అవకాశాలు లేవో, ఏ స్టేట్లో అయితే ఎకానమీ గట్టిగా లేదో, స్ట్రాంగ్గా లేదో, అక్కడి నుంచే వేరే రాష్ట్రాలకి, డెవలప్ అయిన రాష్ట్రాలకి లేబరర్స్ మైగ్రేట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు, వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు, ఆ రాష్ట్రాలు ఆల్రెడీ పూర్ స్టేట్స్ అవి, ఫిజికల్ కెపాసిటీ తక్కువ, ఆర్థికంగా స్ట్రెంగ్త్ లేనివి, వాళ్ళ ఖర్చులన్నీ అంటే వాళ్ళ ప్రయాణం ఖర్చులన్నీ వాళ్ళే భరించాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ పాయింట్ అనమాట. ద ఎన్సూయింగ్ అంటే ఫాలోయింగ్ కన్ఫ్యూజన్ అండ్ డిలే హ్యాస్ ఆల్సో ఇంక్రీజ్ ద ప్లైట్ అంటే ప్రాబ్లమ్స్, వాళ్ళ బాధ ఆఫ్ ది మైగ్రెంట్స్ యొక్క బాధను ఇంకా పెంచేసింది. ఈ కన్ఫ్యూజన్, ఎవరు చూడాలి, ఎవరు పే చేయాలి, ఇలాంటి విషయాలు అనేవి వాళ్ళ పెయిన్ ఇంకా పెంచేసాయి. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ ఇట్ మస్ట్ బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంటర్ టు కోఆర్డినేట్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ ద స్ట్రాండెడ్ పాపులేషన్స్ బై ట్రైన్స్, ఎయిర్ అండ్ బసెస్ and to provide adequate resources not only for transportation but also for wages and food requirements of all such workers whose loss of jobs and incomes followed the national lockdown. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది. వాళ్ళే స్టేట్స్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళు ట్రైన్ ద్వారా కానీ, బస్ ద్వారా కానీ, రైల్ ద్వారా కానీ వాళ్ళ ఊర్లకు వెళ్ళేలాగా చేయాలి. అడిక్వేట్ రిసోర్సెస్, వనరులను ప్రొవైడ్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్కే కాదు, వాళ్ళ కూలీలకి మరియు ఫుడ్ రిక్వైర్మెంట్స్కి సరిపడే డబ్బులు ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎందుకంటే లాక్డౌన్ వల్ల సఫర్ అవుతుంది, ఎక్కువగా సఫర్ అయింది ఎవరు, మైగ్రెంట్ లేబరర్స్. లాక్డౌన్ అనౌన్స్ చేసింది ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కాబట్టి ఎంతమంది సఫర్ అవుతుంటే వాళ్ళ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా సెంట్రల్ గవర్నమెంట్దే, స్టేట్స్తో కోఆర్డినేట్ చేయాల్సిన పని కూడా వాళ్ళదే అని చెప్తున్నారు అన్నమాట. సో ఫైనల్ కామెంట్ ఏంటో చూద్దాం. The fight against the pandemic can only be built on a vision of society that is inclusive, equitable and non-discriminatory. ఇలాంటి ఫైట్ అనేది ఇట్ కెన్ ఓన్లీ బి బిల్ట్ ఆన్ ఎ విజన్ ఆఫ్ సొసైటీ దట్ ఈస్ ఇంక్లూజివ్ అంటే అందరినీ కలగలుపుకుని పోయేదని ఇంక్లూజివ్ అంటాం. సో మనలో కూడా చాలామంది వేరే ప్రాంతం నుంచి లేబరర్స్ వచ్చేస్తున్నారట, వాళ్ళు ఎన్ని జబ్బులు తెస్తారో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది తెలియకుండానే. కానీ అది తప్పు కదా, వాళ్ళు మనుషులే కదా, ఎక్కడో తిండి తిప్పలు లేకుండా వాళ్ళు సఫర్ అవ్వడం కరెక్టా? మనకి వ్యాధి వచ్చి పోతామని మనం భయపడుతుంటే వాళ్ళు ఏ వ్యాధులు లేకుండా ఆకలితో చనిపోతే అంటే ఒక వ్యక్తి ప్రాణం ఇంకో వ్యక్తి ప్రాణం కంటే తక్కువ విలువైనదా? అలా చెప్పగలవా? ఇలా ఆలోచించాలి. అదే నేను చెప్తున్నారు, ఇన్క్లూజివ్ అంటే అందరూ సమానమే, అందరూ కలగలుపుకొని వెళ్ళేది, అందరినీ ఇప్పుడు ప్రభుత్వాలకు పాలసీ తీసుకునేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓన్లీ రిచ్ పీపుల్ని మాత్రమే, వెల్ టు డీ పీపుల్ మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే దెన్ దట్ ఈస్ నాట్ ఇన్క్లూజివ్. అది ఇన్క్లూజివ్ కాదు. అందరినీ దృష్టిలో పెట్టుకొని చేసేది ఇన్క్లూజివ్. ఈక్విటబుల్ అంటే అందరికీ సమానమైన విలువనిస్తూ, గౌరవాన్ని ఇస్తూ, వాల్యూనిస్తూ చేసేది. అండ్ నాన్ డిస్క్రిమినేటరీ, వివక్ష చూపకుండా, ఎవరిని తక్కువ చేయకుండా ఉండే సొసైటీ. అలాంటి సొసైటీ విజన్ మీద మన COVID-19 మీద మనం రెస్పాండ్ అయ్యే విధానం అనేది బిల్డ్ అయి ఉండాలి. ఇండియా నీడ్స్ ఎ యూనిఫైడ్ లేబర్ మార్కెట్ అండ్ యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ విచ్ కెన్ ఎన్ష్యూర్ సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ డిగ్నిటీ టు ఆల్ వర్కర్స్. లేబర్ మార్కెట్కి ఒక యూనిఫైడ్ రెగ్యులేషన్ లేదు, కంప్లీట్లీ అన్రెగ్యులేటెడ్ మార్కెట్. అందువల్ల అది ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఎవరు ఎంత ఇస్తే అంత అని ఒక పద్ధతి లేకుండా వెళ్ళిపోతుంది.
దాన్ని యూనిఫై చేయాలి, ఒక చోటకి తీసుకురావాలి, ఒక సింగిల్ పాలసీ కిందకి తీసుకురావాలి, యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ తీసుకురావాలి. సోషల్ సెక్యూరిటీ అంటే అర్థమేంటి? హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ. వాళ్ళు చనిపోతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు, తర్వాత వాళ్ళు నిరాధారం అయిపోతున్నారు. సో సోషల్ సెక్యూరిటీ నెట్లోకి తీసుకురావాలి వాళ్ళని, which can ensure security, safety and dignity to all workers. Pandemics do not recognize artificial walls between living spaces and workspaces, and both have to be able to provide basic amenities and access to health security to all. అది లివింగ్ స్పేసా వర్క్ స్పేసా అనేది పాండమిక్కి తెలియదు కదా. సో అది మనం మనం పనిచేస్తున్న చోట ఉన్నా లేకపోతే ఇళ్లల్లో ఉన్నా సరే దానికి సంబంధం లేదు, ఎవరినైనా అటాక్ చేస్తుంది, ఎలాగైనా అటాక్ చేస్తుంది. సో అందుకని వర్క్ స్పేస్ కదా, ఇక్కడ ఇంతే ఫెసిలిటీస్ ఉంటాయంటే అవ్వదు, అక్కడ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ ఉండేలాగా వాళ్ళు చూసుకోవాలి అంటున్నారు. అక్కడ కూడా హెల్త్కి యాక్సెస్ ఉండాలి, హెల్త్ కేర్కి అంటున్నారు. హవెవర్ ఇట్ సీమ్స్ దట్ ద కరెంట్ పాలసీ రెస్పాన్సెస్ టు ది క్రైసిస్ అండ్ టువర్డ్స్ ద మైగ్రెంట్స్ ఆర్ స్టిల్ ఎంబెడెడ్ ఇన్ ఎ షార్ట్ సైటెడ్ ఫ్రేమ్వర్క్ దట్ రికగ్నైజెస్ అండ్ రెయిన్ఫోర్సెస్ ది ఐడియా ఆఫ్ టూ ఇండియాస్. ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి చూస్తుంటే పాలసీ రెస్పాన్స్ అంటే అర్థమేంటి? ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అన్నమాట. అవి ఎలా ఉన్నాయి? టువర్డ్స్ ద మైగ్రెంట్ ఆర్ స్టిల్ ఎంబెడెడ్ ఇన్ ఏ షార్ట్ సైటెడ్ ఫ్రేమ్వర్క్. లాంగ్ టర్మ్ మైండ్ సెట్ లేదు, ఇంకా ప్రస్తుతం పని అయిపోవాలి అని చెప్పి చేస్తున్నారు తప్పితే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ అనేది లేదు అంటున్నారు. దట్ ఎలాంటి ఫ్రేమ్వర్క్ అది? దట్ రికగ్నైజెస్ అండ్ రీఇన్ఫోర్సెస్ ది ఐడియా ఆఫ్ టూ ఇండియాస్. ఇండియాలో టూ ఇండియాస్ ఉన్నాయి, ఒకటేమో వెల్ టు డూ పీపుల్, ఇంకోటేమో వెల్ నోవేర్ పీపుల్, ఎవరికి చెందని వాళ్ళు, అంటే వాళ్ళు ఎవరికీ అవసరం లేదు అనేవాళ్ళు, అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. దట్స్ అబౌట్ ఇట్. ఐ హోప్ యూ గెయిన్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ హ్యావ్ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్ తెలుగులో. సో ఐడియల్గా మీకు చదివేటప్పుడు లాస్ట్ పారాగ్రాఫ్ అనేది కన్క్లూజన్ కాబట్టి దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరు ఓవరాల్గా దీని సమ్మరీ లేదా జిస్ట్ తీసుకుంటే యూ నీడ్ టు ఫిగర్ అవుట్ దట్ a certain group of people in the country are nowhere people. They don't belong to their own villages, they don't belong to the place where they are working. ఊర్లలో వాళ్ళని పట్టించుకోవట్లేదు, బయటికి వెళ్తే అక్కడ కూడా వాళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు, వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు తప్పితే ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు వాళ్ళకి అందట్లేదు, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేదు, అంటే వాళ్ళకి ఎటువంటి హెల్త్ కార్డ్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఏమీ లేని పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళ కష్టాలకి సంబంధించి ఇది రాశారు. గవర్నమెంట్స్ వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని హైలైట్ చేశారు. ఓకేనా? ఐ హోప్ దిస్ మేక్స్ సెన్స్. విత్ దిస్ ఐ విల్ క్లోజ్ దిస్ పర్టికులర్ డేస్ హిందూ అనాలిసిస్. థ్యాంక్ యూ.